హలో అండి, శ్రోతలకు నమస్కారం. అనితర సాధ్యుడు నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సమయం రాత్రి 2 గంటలు. ఆ వీధంతా నిశ్శబ్దంలో మునగ తీసుకుని ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలోకి కారును తిప్పాడు సామంత్. ఆ అపరాత్రి వేళ వస్తున్న కారును చూసి వీధి అడుగుల మీద ముడుచుకొని పడుకొని ఉన్న కుక్కలు లేచి పరగడం ప్రారంభించాయి. సామంత్ కారుని స్లో చేసి నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్ళి నెంబర్స్ చూడసాగాడు. 5 నిమిషాల శోధన తర్వాత తనకు కావలసిన ఇంటిని ట్రేస్ చేయగలిగాడు సామంత్. ఈ రాత్రికి వాళ్ళని అక్కడే చావని, ఇంకెప్పుడు మందు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూసుకో. పీటర్ని హెచ్చరిస్తూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కాడు అర్జునరావు. ఇంకా మైకంలోనే ఉన్నారా? పీటర్ ప్రశ్నిస్తూ కనకారావు సెక్రటరీ ఉన్న హాల్లోకి వచ్చాడు. తాగిన వాళ్ల మీదకు యుద్ధానికి వస్తే మళ్ళా మిలిటరీ వాళ్ళు కనకారావు మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ నిన్ను నిజంగానే చంపేస్తాను. ఇప్పుడు ఆపటానికి అర్జునరావు కారు కూడా లేదు అన్నాడు రెంకలేస్తూ పీటర్. నిన్ను ఆ సామంత్ డొక్క చింపకుండా చూసుకో, చంపేస్తాడట. పెద్ద మైక్ టైసన్ అని అనుకుంటున్నావా? పోరా పిల్లిగడ్డం. సెక్రటరీ ఉన్నట్టుండి తిరగబడిపోయాడు. ఇక కోపాన్ని నిగ్రహించుకోలేక ఆ ఇద్దరిని 2 నిమిషాల పాటు ఎడాపడా కొట్టేశాడు పీటర్. సెక్రటరీ ఇంటి ముందు కారాపి దిగాడు సామంత్. మెడలో ఉన్న మఫ్లర్ తీసి తల చుట్టూ చుట్టుకున్నాడు. చుట్టుపక్కల్ని పరికించి చూశాడోసారి. ఎవరూ లేరని నిర్ధారించుకోగానే ఆ ఇంటి కాంపౌండ్ వాల్ గేటు మీద చేయి వేశాడు. సెక్రటరీ ఆ రాత్రికి ఇంటికి రాడని సామంత్కి బాగా తెలుసు. మిలిటరీ వాళ్ళ చేతుల్లో నుగ్గైన 5గురిలో ఒకడైన సెక్రటరీ మిగతా 2తో కలిసి మందు కొట్టి నొప్పుల్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుండవచ్చు. మరో పథకం కూడా సిద్ధం చేసుకుని ఉండవచ్చు. తను నేర్పుతున్న పాఠాలని అంత త్వరగా మర్చిపోలేరు. ఆలోచిస్తూ వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు సామంత్. ఎవరూ లేచినట్లు అలికిడి లేదు. మరలా నొక్కాడు. కొంతసేపటికి ఎవరో లేచి మాట్లాడుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది. ఒక్కొక్కటే ఆ ఇంట్లోని లైట్స్ వెలిగాయి. తన మీద సెక్రటరీ ఇంట్లో అనుమానం రాకుండా ఉండేందుకు అప్పటికే ఓ పథకం సిద్ధం చేసుకున్నాడు సామంత్. తలుపులు తెరుచుకున్నాయి. 35 ఏళ్ల వయసున్న ఓ స్త్రీ ఎవరు ఏమి కావాలన్నట్టు ప్రశ్నార్థకంగా సామంత్ కేసు చూసింది. ఆమె చూపుల్లో అనుమానం కూడా తొంగి చూసింది. నేను అర్జునరావు గారి మనిషిని, చిన్న పని మీద వచ్చాను అన్నాడు సామంత్ నెమ్మదిగా. అర్జునరావు గారితో మాకేం పని? మాతో ఆయనకేం పని? దబాయిస్తున్నట్లుగా అందామె. ఆమె వెనుకే 10-12 ఏళ్ల వయసులో ఉన్న ఓ పాప, అంతకంటే కొంచెం వయసు తక్కువగా కనిపించే ఓ బాబు నించుని తనకేసి ఆసక్తిగా చూడడాన్ని గమనించాడు సామంత్. అప్రమత్తంగా ఉంటున్నారు. శభాష్. ఈ 25,000 మీకు ఇచ్చి రమ్మన్నారు అర్జునరావు గారు అంటూ అప్పటి వరకు బ్రీఫ్లో ఉంచిన డబ్బు తీసి ఆమెకు అందించాడు. ఆమె కళ్ళు ఆ డబ్బును చూస్తూనే విరసిపోయాయి. నిన్న ఇంటి దగ్గర ఏదో అర్జెంటుగా 25,000 అవసరం వచ్చిందని సెక్రటరీ గారు చెప్పారట. ఆ డబ్బును అర్జునరావు గారు సద్యలోపే వేరే పని మీద ఎక్కడికో వెళ్ళారట. మీకేం ఇబ్బంది వస్తుందో అని ఈరోజు సాయంత్రమే వెళ్ళి డబ్బు ఇచ్చి రమ్మన్నారు. నాకేదో పర్సనల్ పని ఉండి ఆలస్యం చేశాను. మీరు నన్ను క్షమించాలి. గిల్టీగా ఫీల్ అవుతున్న భావాన్ని కంఠంలో పలికిస్తూ అన్నాడు. సామంత్ పథకం సరిగ్గా పారింది. ఆమె సామంత్ని నమ్మింది. ఇంట్లోకి రమ్మని దారిచ్చింది. సామంత్ లోపలికి వెళ్ళి డ్రాయింగ్ హాల్లో కూర్చుని మంచినీళ్ళు అడిగాడు. 25,000 కరెన్సీ కట్టలు కళ్ళ ముందు కనిపించడంతో ఆమెకు సామంత్ మీద గౌరవాభిమానాలు పుట్టుకొచ్చాయి. మంచినీళ్ళు ఇచ్చి ఆ వెంటనే టీ కూడా తీసుకొచ్చింది. సామంత్ టీ నెమ్మదిగా సిప్ చేస్తూ, మా బాస్ అర్జునరావు గారితో చేయి కలిపిన ఎవరైనా లక్షాధికారి కావాల్సిందే. మీ అదృష్టం బాగుంది, అందుకే మీ వారు చేయి కలిపారన్నాడు. బాగానే ఉంది, కానీ మీరు చేసే మోసం బయటపడితే? ఏ మోసం గురించి మీరనేది? అదే, ఆ పనికిరాని వాడిని తెచ్చి నాగమ్మ గారి మనమరాలకి ఇచ్చి పెళ్లి చేయడం. నాకెందుకో భయంగా ఉంది అందామె ఆందోళన వ్యక్తం చేస్తూ. సామంత్ చిన్నగా నవ్వాడు. సెక్రటరీ గారి వాటా చేస్తున్న తప్పులు తక్కువ అనుకుంటాను. అవును, అసలు వ్యవహారం అంతా చేస్తున్నది అర్జునరావు గారు, పీటర్ కనకారావు. కానీ ఇక మీరేం భయపడకండి. పనికిరాని వాడిని మీరు తెచ్చినతను సడన్గా ఎదురు తిరిగి మీ వ్యవహారాన్ని బయటపెడితే? సామంత్ ఆమె వ్యక్తం చేసిన అనుమానానికి ఉలిక్కిపడి క్షణాల్లో తేరుకున్నాడు. అసలు విషయం మర్చిపోయాను. సెక్రటరీ గారి పర్సనల్ కస్టడీలో ఫేక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫైల్ ఒకటి ఉండాలి. అది ఒకసారిస్తే ఆ పనికిరాని వాడి డేట్ ఆఫ్ బర్త్ ఎంతో చూసి తిరిగి ఇచ్చేస్తాను. అర్జునరావు గారు అది మర్చిపోయారట. అందుకని అదేం భాగ్యం, ఇప్పుడే తెస్తా అంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
పాప నీ వయసు ఎంతమ్మా? సామంత్ సెక్రటరీ కూతురు కేసి ఆసక్తిగా చూస్తున్నట్టు నటిస్తూ అడిగాడు. 11 years అంకుల్. ఎందుకు? ఆ పాప అమాయకంగా తన కనురెప్పల్ని అలల్లాడిస్తూ అడిగింది. ఊరికే. నీకు టీ తయారు చేయడం వచ్చా? వచ్చే. నేను నమ్మను. బెట్. ఆ పాపలో పౌరుషాన్ని రేకెత్తిస్తున్నట్టుగా అన్నాడు సామంత్. ఇప్పుడే మమ్మీ కంటే బాగా చేసుకొస్తా, చూస్తుండండి అంటూ ఆ పాప వంటగదికేసి దౌడు తీసింది. మీ అక్క టీ ఎలా చేస్తుందో చూడు, బాబును ఉద్దేశిస్తూ అన్నాడు. తనను కూడా అక్కడి నుంచి పంపించాలనే ఉద్దేశంతో ఆ బాబు కూడా వంటగదికేసి పరిగెత్తాడు. ఆమె ఆ ఫైల్ తీసుకొని వచ్చింది. సామంత్ ఆ ఫైల్ అందుకొని ఓపెన్ చేయబోతుండగా వంటగదిలోంచి ఏదో చప్పుడు వినిపించి ఆమె ఉలిక్కిపడి అటుకేసి చూసింది. చెబుతున్నామనుకున్న టీ తయారు చేసుకొస్తాను వెళ్ళింది మీ పాప, చిన్న పాప. ఏం వలకబోసిందో ఏమో అంటూ సందేహంగా ఆగిపోయాడు సామంత్. ఆమె సంధించి వదిలిన బాణంలో వంటగదికేసి దూసుకుపోయింది. ఆమె అలా వెళ్ళగానే మెరుపు వేగంతో తన దగ్గరున్న బ్రీఫ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న సేమ్ కలర్ ఫైల్ తీసి టీపాయ్ మీద పెట్టి ఆమె తెచ్చిన ఫైల్ని బ్రీఫ్లో పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఫైల్ ఓపెన్ చేసి చూస్తుండిపోయాడు. 2 నిమిషాలకు ఆమె మరో కప్పు టీతో తన పిల్లలిద్దరితో వచ్చింది. మీకు చాలా శ్రమ ఇచ్చాను అంటూ ఆమె అందించిన కప్పు అందుకున్నాడు. భలేవారే, శ్రమేముంది? ఇంత అపరాత్రి వేళ నిజాయితీగా 25,000 క్యాష్ తెచ్చిచ్చారు. మీరు పడిన శ్రమ ముందు మాదెంత? ఇంతకీ ఫైల్ చూసుకున్నారా? చూసి నోట్ చేసుకున్నాను. ఇకపోతే మీకు ఓ జాగ్రత్త చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, సెక్రటరీ గారికి డబ్బు కనిపిస్తే పని చేయ బుద్ధి కాదు. ఆ డబ్బు అయిపోయే వరకు బతికిస్తారు. మీకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. పాప పెళ్ళి, బాబు చదువు, సొంత ఇంటి నిర్మాణం, ఇలా చాలా ఉంటాయి. అవునవును, బోలెడన్ని అవసరాలున్నాయి. ఈ ఇంటాయన అంతే. డబ్బు కనిపిస్తే చాలు, ఖర్చు పెట్టే వరకు మరో ధ్యాసే ఉండదు. అందుకే మీకు జాగ్రత్త చెప్పాలనుకునేది. నేను ఇలా వచ్చినట్టు 25,000 ఇచ్చినట్టు సెక్రటరీ గారికి చెప్పొద్దు. చెప్పారనుకోండి మరలా మా పనుల గురించి పట్టించుకోరు. పనులు కాక మేము, డబ్బు రాక మీరు నష్టపోతాం. నేను ఇలా డబ్బిచ్చినట్టు చెప్పలేదనుకోండి, డబ్బు వస్తుందన్న ఆశతో పని మీద శ్రద్ధ చూపిస్తారు. జాగ్రత్త మీకే కాదు, మీ పిల్లలకు కూడా చెప్పండి. మరి నేను వస్తాను అంటూ బయటకు సాగిపోయాడు సామంత్. సరిగ్గా ఉదయం 6 గంటలకు నాయకి బెడ్రూమ్లోని ఫోన్ రింగ్ అయింది. అర్ధరాత్రి వరకు భావి జీవితపు రంగుల కళ్ళలో విహరించిన నాయకి ఆదమరచి గాఢ నిద్రలో ఉండగా ఫోన్ అదే పనిగా రింగ్ అవడంతో ఉలిక్కిపడి లేచి ఫోన్ అందుకుంది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అని వినిపించింది. వెంటనే ఆమె ఆ గొంతుని గుర్తుపట్టి ఉత్సాహంగా లేచి కూర్చుంది. హలో, గుడ్ మార్నింగ్ అంది ఉద్వేగంగా. గుడ్ మార్నింగ్. ఒక ఆడపిల్లకు పెళ్ళైన కొత్తలో నిద్ర చాలదు. అందుకే తెల్లారే వరకు, పొద్దు పొడిచే వరకు నిద్రపోతారు. నీకు పెళ్ళైనా నీ రాత్రిని పగలుగా మార్చి నేను ఇక్కడే ఉన్నాను. సందేహంగా ఆగిపోయాడు సామంత్. నాయకి నవ్వుకుంది. లోలోన సిగ్గుపడింది. మీరెక్కడే ఉన్నా మీ జ్ఞాపకాలు నా బెడ్రూమ్ని అల్లుకుపోయాయి. అందుకే నిద్ర చాలేదు. ఇంజనీర్ గారికి 4 సిలిండర్ ఆర్ 8 సిలిండర్ ఇంజర్ గుర్తు రాకుండా ఉషోదయాన్ని భార్య గుర్తుకు రావడం చాలా గొప్ప విషయం. నవ్వుతూ అంది నాయకి. సామంత్ నవ్వాడు. నీ స్థైర్యాన్ని ఒకంత నిలదీద్దామని ఫోన్ చేశాను. నా స్థైర్యాన్న? కానివ్వండి, భర్తని తలుచుకుంటూ అంది. ఇప్పుడు హఠాత్తుగా నీకున్న కోట్లాది ఆస్తులను వదులుకుని రిక్తహస్తాలతో కట్టుబట్టలతో రమ్మంటే ఏం చేస్తావు? సామంత్ టెన్షన్ ఫీల్ అవుతూ అడిగాడు. సమాధానానికి బదులు నాయకి నవ్వింది. రాలేనా? రాగలవా? షూర్. మరి కోట్లాది ఆస్తులు? కోట్ల రూపాయలు కూడా ఖరీదు కట్టలేని నా భర్తను వదులుకోవలసి వస్తే నా స్థైర్యం దెబ్బతింటుంది. మిలియన్స్ కూడా విలువ కట్టలేని ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని వదులుకోవలసి వస్తే నా స్థైర్యం దెబ్బతింటుంది. ఇవాళ పోయినా రేపు పొందగలిగే అవకాశం ఉన్న ఆస్తులు పోతే ఆత్మస్థైర్యం సడలేంత పిరికిదాన్ని కాదు. సామంత్ ఒకంత ఊపిరి పీల్చుకున్నాడు. ఉన్నామనుకున్న కోట్లాది ఆస్తులు సడన్గా లేవని తెలిస్తే మీరు నన్ను పరీక్షిస్తున్నారు, అవునా? ఎందుకు? మీ భార్యకి ఎంత స్థైర్యం, బ్యాలెన్స్ ఉన్నాయని తెలుసుకునేందుకేనా? అయితే మీరేం ఆందోళన చెందవద్దు. ఉత్త మాటలేనా? లేక ఉత్త మాటలు కాదు మై డియర్ హబ్బీ, గట్టి ఆలోచనలు. సో ఐఎమ్ వెరీ లక్కీ నవ్వుతూ అన్నాడు సామంత్. ఉత్త పరిశీలనైనా? నాయకి కవ్విస్తున్నట్లుగా ఆగిపోయింది. ఫోన్లో వినిపించిన శబ్దాలని గ్రహించి థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. చివర్లో తను అదే శబ్దాల్ని తన పెదాల ద్వారా సృష్టిస్తూ. క్రిస్టినీ రాబర్ట్ మాంటేలు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ ఎయిర్ టెర్మినల్కి
వెళ్ళి హైదరాబాద్కి ఎయిర్ బస్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అతి కష్టం మీద ఆ రోజు సాయంత్రం ఫ్లైట్కి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ముగ్గురు హోటల్ అశోకాకి వెళ్ళి రూమ్స్ తీసుకుని స్నానాలు అవి చేసి ఫ్రెష్గా తయారయ్యి స్నాక్ రూమ్కి వెళ్ళి కూర్చున్నారు. బ్రేక్ఫాస్ట్కి ఆర్డర్ ప్లేస్ చేసి కబుర్లలో పడ్డారు. నాయకి హబ్బీ ఆటోమొబైల్ ఇంజనీర్ కదా, నేను తెచ్చే గిఫ్ట్ చాలా బాగా నచ్చవచ్చు అంది క్రిస్టిని. పెళ్ళికి అటెండ్ కాకుండా డెలివరీకి అటెండ్ అవుతున్నామని నాయకి మన మీద విరుచుకుపడ్డం ఖాయం. అవును, ఇంతకీ ఏమిటా గిఫ్ట్ అంది మాంటే ఉత్సుకతను కనబరుస్తూ. 1926కి చెందిన 624 సినీ మెర్సిడెస్ బెంజ్ టైప్ 600 కార్ మోడల్, గోల్డ్ కోటెడ్ ఎల్లో కలర్ అంది క్రిస్టిని ఉద్యోగపడుతూ. ఓల్డ్ మోడల్ మెర్సిడెస్ ఫోటో టైప్ దొరకటం అంటే చాలా గొప్ప విషయం. వెస్ట్ జర్మనీలో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్కి మెర్సిడెస్ బెంజ్ కంపెనీతో దగ్గర సంబంధాలున్న వారికి మాత్రమే ఈ కాంప్లిమెంటరీ లభిస్తుంది. చిన్న చిన్న రప్చర్ టైర్స్తో పొడవుగా ముచ్చటగా అందంగా ఉండే మోడల్ కారు 2 అడుగుల ఎత్తులో 3.5 అడుగుల పొడవుతో 1626కి చెందిన మెర్సిడెస్ బెంజ్ కారు తన పరిణామాన్ని తగ్గించుకొని మన ముందుకొచ్చిందా అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఫ్యాబ్యులస్ గిఫ్ట్, రేర్ ఆర్టికల్. నీవు తెచ్చే గిఫ్ట్ చూసి నాయకి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది. బ్యూటిఫుల్ సెలెక్షన్ అంది మాంటే క్రిస్టిని మెచ్చుకుంటూ. మరి నువ్వు? క్రిస్టిని గర్వంగా ఫీల్ అవుతూ మాంటేని ప్రశ్నించింది. ఏ సెంచరీ ఆఫ్ కమిట్మెంట్స్ టు ఎక్సలెన్స్. గోట్ లైబ్ డైమలర్, కార్ల్ బెంజ్ బోరిస్ పెయింటింగ్. నువ్వు మెర్సిడెస్ బెంజ్ కారు మోడల్ తీసుకొస్తే నేను దాని ఫౌండర్స్ పెయింటింగ్ తెచ్చాను. ఎలా ఉంది నా సెలెక్షన్? మాంటే మిగతా ఇద్దరికి ఆసక్తిగా చూస్తూ ప్రశ్నించింది. ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒక్కసారి చప్పట్లు కొట్టారు కళ్ళతో అభినందిస్తూ. సామంత్ తన ముందున్న ఫైల్ కేసు చూస్తూ దొంగతనం చేయకుండా, గలాటా సృష్టించకుండా ఫైల్ని రీప్లేస్ చేయడం కోసం సెక్రటరీ భార్య నమ్మకాన్ని కొనటానికి పెట్టిన ఖర్చు 25,000. అది అర్జునరావు సొమ్ము స్వగతంలో అనుకుంటూ తనలో దాన్ని నవ్వుకున్నాడు సామంత్. అంతలో ఆ రూమ్లోని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి హలో అన్నాడు హుషారుగా. హలో, నేను. వాయిస్ బాగా లోగా ఉంది. సామంత్ ఆ కంఠాన్ని గుర్తుపట్టి అలర్ట్ అయిపోయాడు. చెప్పండి అన్నాడు తడబడుతూ. అతని కంఠంలో గౌరవం, భయం రెండూ మిళితమై ఉన్నాయి. ఎంతవరకు వచ్చింది? ఫోన్లో వినిపిస్తున్న కంఠం బేస్లో గంభీరంగా ఉంది. పెళ్ళైపోయింది. తర్వాత సంగతి? అన్నీ అప్రమత్తంగా కనిపెట్టి చూస్తున్నాను. ఎత్తుకు పై ఎత్తు సరిగ్గానే వేస్తున్నాను. వెరీ గుడ్. నానమ్మ గారు అనుమానం వచ్చినా ప్రేగులు లెక్కిస్తుంది. ఆ విషయంలోనూ జాగ్రత్తగానే ఉంటాను మరి. ఆ వైపు ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దం వినిపించింది. సామంత్ ఫోన్ పెట్టేసి రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. ఒక్కసారి తన పథకాన్ని మన్నం చేసుకుంటుండగా మరలా ఫోన్ రింగ్ అయింది. హలో అంటూ ఆ వైపు నుంచి ఓ స్త్రీ కంఠం వినిపించింది. మాట్లాడుతున్నది మధుమతి అని వెంటనే గుర్తుపట్టాడు సామంత్. మీరు చెప్పినట్లుగానే అన్ని పనులు పూర్తి చేశాను. ఈ రాత్రికే మీ ఫస్ట్ నైట్. పూజారి మనం చెప్పినట్లుగానే జాగ్రత్తగా మసులుకున్నాడు అంది మధుమతి. ఏ స్వార్థమూ లేకుండా తను చేపట్టిన యజ్ఞానికి సహకరిస్తున్న మధుమతి మీద సామంత్కున్న గౌరవం రెట్టింపైంది. పీటర్ గెస్ట్ హౌస్ నుంచి నాయకిని కలిసేందుకు బయలుదేరాడు. మరి ఆ విషయంలో ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాడు. వాళ్ళు మమ్మల్ని నలుగురి ముందు బయటకు లాగేందుకు సిద్ధపడుతున్నారు. నువ్వేం వరీ కావద్దు, అన్నిటికీ సిద్ధమై ఉన్నాను. బహుశా మీకున్నాయని వాళ్ళు చెప్పిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బోగస్ అని రుజువు చేసేందుకు మిమ్మల్ని ఇరుకొని పెట్టే తొలి ప్రయత్నం ఈరోజే జరగవచ్చు. అర్జునరావు గెస్ట్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ని గత రాత్రి నా అధీనంలోకి తెచ్చుకున్నాను. అర్థమైంది. నువ్వు జాగ్రత్త. సామంత్ మధుమతి జాగ్రత్త పట్ల ఒకంత ఆందోళన వెలిబుచ్చుతూ అన్నాడు. ఈరోజు మనం వేటకొక్కల్లా మిమ్మల్ని అన్ని రకాలుగా వేటాడేందుకు పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. 10 లక్షలు పోయిన కసి, మీరు పెళ్లిలో దొరబాబులా వెలిగిపోవడం, మీ జంటను అందరూ మెచ్చుకోవటం, ముఖ్యంగా నానమ్మగారు మీ పట్ల పూర్తిగా సంతృప్తి పడడాన్ని భరించలేకపోతున్నారు. తన సెక్యూరిటీ పట్ల మధుమతి పడుతున్న ఆందోళనను అర్థం చేసుకున్నాడు సామంత్. నీ రుణాన్ని తప్పక తీర్చుకుంటాను. రుణం తీరుస్తారని నేను ఇవన్నీ చేయడం లేదు. మీరు అర్జునరావుని దెబ్బ కొట్టగలిగితే నా రుణం దానంతట అదే తీరిపోతుంది. సామంత్కి ఆమె మాటల్లో దాగిన మర్మం అర్థం కాలేదు అన్నాడు. మీరాడేది జగన్నాటకం అయితే నేను ఆడేది అందులోని ఓ చిన్న అంకం మాత్రమే. చేపల్ని ఒడ్డుకు లాగితే నేనేమిటో
ఎక్కడి నుంచి వచ్చాను అన్నీ అర్థమైపోతాయి, బాయ్ అంటూ సడన్గా ఫోన్ కట్ చేసింది మధుమతి. మనం ఇండియా వచ్చినట్లు, రాత్రికి హైదరాబాద్ రాబోతున్నట్టు నాయకికి ఫోన్ చేసి చెబుదామా? రాబర్ట్ అడిగాడు ఆ ఇద్దరిని. నో నో, అలా చేసే థ్రిల్ ఉండదు. ఇక మనం రామనుకుని ఎప్పుడో నిశ్చయానికి వచ్చి ఉంటుంది నాయకి. మనల్ని ఆ సందర్భంలో కోపగించుకుంటుంది కూడా. అప్పుడు సడన్గా వెళ్ళి కనిపిస్తే గొప్ప థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది కృష్ణి అంది. ఆ తర్వాత ముగ్గురు ఓ ట్యాక్సీ తీసుకుని ఎర్రకోటకేసి వెళ్ళిపోయారు. తన మనమరాల కోసం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో 25 ఎకరాలు కొని అందులో ఓ కాటేజీ రెల్లుగడ్డితో కట్టించి చుట్టూ అద్భుతంగా గార్డెన్ డెవలప్ చేయించింది నాగమ్మ. నాయకి అమెరికా వెళ్ళడానికి ముందు ప్రతి శనివారం సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆదివారం సాయంత్రం వరకు గడిపి తిరిగి నగరానికి వస్తుండేది. నాయకి స్టేట్స్ వెళ్ళిపోయిన కంటికి రెప్పలా కేవలం మనమరాలి కోసం దాన్ని శ్రద్ధగా పరిరక్షించుకుంటూ వస్తోంది నాగమ్మ. నాయకి అమితంగా ఇష్టపడే గార్డెన్ వైపు నుంచి తమ పథకంలోని మొదటి అంకాన్ని నడపదలుచుకున్నాడు పీటర్. ఉదయం సరిగ్గా 9:30 పర్సనల్ ఫోన్ రింగ్ అయింది. భర్తను ఉంచేమోనన్న ఉద్వేగంతో బాత్టబ్లో గోరువెచ్చని సెంటెడ్ వాటర్లో పడుకుని రాగాలు తీస్తున్న నాయకి చటుక్కుని లేచి బాత్రూమ్ ఎక్స్టెన్షన్ ఫోన్ అందుకుని ఒక క్షణం మౌనంగా ఉంది. హలో, కెన్ ఐ స్పీక్ విత్ మిసెస్ నాయకి సామంత్? ఆ కాల్ భర్త నుంచి కాదని తెలుసుకోగానే ఆమెలో ఒకంత నిరుత్సాహం చోటు చేసుకుంది. ఆ వెంటనే కోపం కూడా వచ్చింది. ఎస్, వాట్ అంది అసహనంగా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అన్నాడు పీటర్ ఆ వైపు నుంచి మర్యాదగా. చెప్పండి అంది నాయకి గొంతులో అదే స్థాయి అసహనాన్ని పరికిస్తూ. మీకు ఓ రోజు గార్డెన్ ఉంది అవునా? ఉంది. ఉంటే పెళ్లి హడావిడిలో అది అప్పటి వరకు గుర్తుకు రానందుకు కించిత్ బాధపడింది. ఫెంటాస్టిక్ గార్డెన్. ఈ నగరం చుట్టుపక్కల అలాంటి గార్డెన్ లేదంటే అతిశయోక్తి కాదు. మా గార్డెన్ గొప్పదనం మాకు తెలుసు. మీరు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి. ఆ గార్డెన్ అమ్ముతారేమోనని పీటర్ మాటలు పూర్తి కాకముందే నాయకి ఆగ్రహావేశాలతో వాట్ డూ యూ మీన్ అంది పెద్దగా. ఐ మీన్ దాన్ని కొందామని. మా గార్డెన్ అమ్ముతామని ఎవరికైనా చెప్పామా? అయినా మా గార్డెన్ కొనే తాహత ఎవరికుంది? తెలియక ఈ సాహసం చేస్తున్నట్లున్నావు నాయకి మండిపడుతోంది. మీరన్నట్లు ఇదివరకైతే ఆ సాహసం చేసేవాడిని కాదు. ఇప్పుడు మీకు డబ్బు అవసరం ఉండవచ్చని భావించి అడిగాను. ఎంతైనా పర్వాలేదు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు మీ ఇష్టం. మాకు డబ్బు అవసరమా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కోపంతో ఆమె కంఠం వణికిపోతోంది. కోపం తెచ్చుకోకండి. ఆ మాత్రం ఆత్మాభిమానం ఉండాలి. కానీ ఓ పక్క మీ కార్ల కంపెనీ దివాళా తీసి అప్పుల పాలయ్యి మీ నాన్నమ్మ గారు కృంగిపోతుంటే మీ అభిరుచులకే మీరు విలువ ఇచ్చుకుంటూ గార్డెన్ని అమ్మనడం, అందులో మోస్ట్ అట్రాక్టివ్ ఆఫర్ ఇచ్చినా మీరు కోపగించుకోవటం అన్యాయం. పీటర్ చాలా జాగ్రత్తగా నాటకం ఆడుతున్నాడు. నాయకికి ముందు తాను విన్నదేమిటో అర్థం కాలేదు. అర్థమైన పరీక్షణం ఆమె షాక్ తిన్నది. ఇతను చెప్పేది నిజమేనా? అదే నిజమైతే తన దాకా ఆ విషయం రాకుండా పోతుందా? నేను చెప్పేది మీరు నమ్మటం లేదనుకుంటాను. మీ కుటుంబం ఆర్థిక పరిస్థితుల గురించి అసత్యం చెప్పినందువలన మాకు ₹1 కూడా లాభం ఉండదు. అది నా వృత్తి కూడా కాదు. ఆ మధ్య ఓసారి మీ గార్డెన్ చూడటం జరిగింది. ఢిల్లీ మొఘల్ గార్డెన్స్ని, మైసూర్ గార్డెన్స్ని మరిపించిన అద్భుతమైన గార్డెన్ మీదని తెలిసి సొంతం చేసుకోవాలని మినుకుండిపోయాను. ఇటీవలే మీ కంపెనీ దివాళా తీసిందని, మీ కంపెనీ ఉత్పత్తి చేసే కార్లు మార్కెట్లో దెబ్బతిన్నాయని, మీ కంపెనీ షేర్ విలువ దారుణంగా పడిపోయిందని, కొన్ని యూనిట్స్లో లాకౌట్ కూడా ప్రకటించారని అప్పుల వాళ్ళు మీ మీద ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. మరి ఇవన్నీ మీ దాకా వచ్చాయో లేదో నాగమ్మ గారికి మార్కెట్లో ఉన్న క్రెడిబిలిటీయే ఆమెను ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నది. మీ నాయనమ్మ గారికి ఉన్న బ్యాలెన్స్, సంయమనం చాలా గొప్పవి. ఇన్ని బాధల్లోనూ గంభీరంగా గుట్టుగా కుటుంబం మీదన పడకుండా నెట్టుకు రాగలుగుతుందంటే ఓహ్, షీ ఈజ్ గ్రేట్. ఇప్పుడే చెప్పనక్కర్లేదు, ఆలోచించుకుని చెప్పండి. అమ్మ అనుకుంటే మాత్రం దయచేసి నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఉంటాను మరి. పీటర్ ఆ వైపున ఫోన్ కట్ చేశాడు. 10-15 నిమిషాల వరకు నాయకి తీరుకోలేకపోయింది. ఆస్తిపాస్తులు పోయాయన్న దిగులు, బాధ కలగలేదు ఆమెకు. అంతకాలం తన నుంచి నాయనమ్మ ఎందుకు దాచిందన్నదే ఆమెకు జీర్ణం కావడం లేదు. తాను ఆస్తిపాస్తులు లేకపోతే బ్రతకలేనన్నా? తాను స్టేట్స్ నుంచి వచ్చిన వెంటనే హడావిడిగా పెళ్లి చేయడానికి కూడా కారణం ఇదేనా?
అర్జునరావు అంకుల్ తన నుంచి తప్పించి తిరగడానికి కూడా కారణం ఇదేనా? అసలు అంత నష్టం ఒక్కసారి ఎలా సంభవించింది? అయినా అంత నిబ్బరంగా ఏమీ జరిగినట్లే నాయనమ్మ ఎలా ఉండగలుగుతోంది? అవన్నీ అలా ఉంచి తన భర్త ఉదయమే ఫోన్లో నీ స్థైర్యాన్ని పరీక్షిద్దామని అన్నారంటే ఏమిటి అర్థం? అంటే ముందే ఈ సంగతి తెలిసి తనని మెంటల్గా ప్రిపేర్ చేయడానికే అన్నారా? అప్పుడు అనుకుంది, అపార సంపదను మించిన భర్తను ఎవరికి ఏరి కోరి నాకు లైఫ్ పార్ట్నర్ని చేశావు. ఆస్తిపాస్తులు పోతే మటుకు నష్టమేమిటి నాయనమ్మ అని. బహుశా అందుకే నాయనమ్మ కూడా ఇదివరకు అంత చనువుగా తనతో ఉండడం లేదు. ఏదో తప్పు చేస్తున్న భావన తను ఎదురుపడగానే కళ్ళను వాల్చుతున్న చర్యను బట్టి తన దృష్టికి వచ్చింది. తన తప్పు లేకుండా ఆస్తిపాస్తులు పోతేనే నాయనమ్మ అంత గిల్టీగా ఫీల్ అవుతుందని, తన ముందు తనే కారణమై ఉంటే కంటికి రెప్పలా చూసుకునే నాయనమ్మ యుద్ధానికి మానసికంగానే తనని సిద్ధం చేసే భర్త ఉండగా ఇంకా తనకేమిటి భయం? ఆమె ఆలోచనలో పడి స్నానం సంగతి కూడా మర్చిపోయింది. నమ్మిందా? అర్జునరావు పచారులు చేస్తూ అడిగాడు. నమ్మింది. షాక్ తిన్నది. నేను చెప్పేది వినడమే తప్ప తనేం మాట్లాడలేకపోయింది. పాపం షాక్లో నోరు పెగిలి ఉండదు. పీటర్ నవ్వుతూ అన్నాడు. సో మొదటి అంకం పూర్తయిపోయిందన్నమాట. లోలోపల ఆనందిస్తూ పైకి మాత్రం గంభీరంగా అన్నాడు అర్జునరావు. నిర్విఘ్నంగా పూర్తయిపోయింది. పీటర్ కసిగా అన్నాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన అమౌంట్ని పెంచుతున్నాను అన్నాడు సామంత్ తనకెదురుగా ఉన్న మధుమతితో. మధుమతి చిన్నగా నవ్వి సామంత్ కేసి కృతజ్ఞతగా చూసింది. ఆ నరసింహంగాడి జాతకం 5-6 గంటల్లో తేలిపోబోతోంది అన్నాడు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ. అది సరే, నువ్విప్పుడు 10 లక్షలు అడిగావు. వాళ్ళంతా తేలిగ్గా ఇస్తారంటావా? ఇవ్వకపోగా నీ మీద దాడి చేస్తే ఒకంత భయంగా అంది మధుమతి. అవన్నీ ఆలోచించాను. పీటర్ అనేవాడికి నరసింహం తొత్తులాంటివాడు. వాడి దుర్మార్గపు పనులను చేసి పెట్టి వీడి లక్షలు సంపాదించినట్లు కూడా నాకు తెలుసు. నా ఊహ ప్రకారం కనకారావు వెళ్ళి నేను 10 లక్షలు అడుగుతున్నానని ఆ పీటర్కి చెబుతాడు. వాడు రెచ్చిపోయి నరసింహాన్ని కలుస్తాడు. నరసింహం ఒంటిగాల మీద నా మీదకి వస్తాడు. సరిగ్గా ఆ సమయానికి డిఐజీ లక్ష్మీనారాయణ ఇంటి వద్దనున్న సిఐ వైర్లెస్ సెట్ ద్వారా నరసింహం ఎక్కడున్న వెంటనే అరెస్ట్ చేయమనే సూచన అన్ని స్టేషన్స్కి వెళ్ళిపోతుంది. నరసింహం కృష్ణ ఓబెరాయ్ ముందు కారు దిగుతాడు. కృష్ణ ఓబెరాయ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న ఎంఎఫ్ హుస్సేన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి అప్పటికే వచ్చి ఉంటారు. అందుకు సంబంధించిన ప్రోటోకాల్ని అమలుపరిచేందుకు చాలామంది ఎస్ఐలు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ హోటల్ వద్ద పహరా కాస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న వైర్లెస్ సెట్స్ గరగరమంటాయి. అందులోంచి రెడ్ అలర్ట్ సిగ్నల్స్ వస్తాయి. నరసింహం లిఫ్ట్ వద్దకు చేరుకునేసరికి అతని చేతికి సంకెళ్ళు పడతాయి. ఆ పైన కథ దానంతటా అదే మలుపు తిరుగుతుంది. సామంత్ చెప్పటం ఆపాడు. అతని క్యాలిక్యులేషన్కి మధుమతి విస్తుపోయింది. సామంత్ స్టీఫెన్స్ స్ట్రీట్లోని 6వ నెంబర్ ఇంట్లోని ఫోన్ నెంబర్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఫోన్ని దగ్గరగా లాక్కున్నాడు. గంటసేపు 6వ నెంబర్ ఇంటి చుట్టుపక్కల చేసిన ఇన్వెస్టిగేషన్లో సిఐకి కావాల్సినంత సమాచారం దొరికింది. డిఐజీ గారి కుటుంబం ఇంటికి తాళం వేసి ఢిల్లీ వెళ్ళిన 10వ రోజు అనుకుంటాను. ఓ వ్యక్తి బుల్లెట్ మోటార్ సైకిల్పై వచ్చి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతను రోజు సాయంత్రం పూట వచ్చేవాడు. డిఐజీ గారి చుట్టం కాకపోతే అంత ధైర్యంగా లోపలికి ఎలా వెళ్తాడని అనుకున్నాం. ఇంతకీ ఏమైంది అసలు? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అతను అచ్చం తుమ్మ మొద్దులా ఉన్నాడు. అతని ముఖం తుమ్మలో పొద్దుగుంకినట్టుగా ఉంది. ఏమిటో ఈ రోజుల్లో దొరెవరు కనుక్కోలేకపోతున్నాం. అతని వెంట మరెవరూ లేరు. అతను ఒక్కడే మోటార్ బైక్ మీద వచ్చేవాడు. అతను ఒక్కడే అని ఎలా చెప్పగలుగుతున్నారన్నా మీ ప్రశ్న? అతనే తాళం తీసేవాడు. అతని ఇంట్లోకి వెళ్ళగానే లైట్స్ వెలిగేవి. అతను బయటకు రాగానే లైట్స్ ఆరిపోయేవి. ముఖం మీద స్మాల్ ఫాక్స్ మచ్చలు ఉన్నాయి. ఓ రోజు నేను ఈవినింగ్ వాక్కి వెళ్తుండగా అతని మోటార్ సైకిల్ నాకు ఎదురుపడింది. ఇతనేమిటా ఈ మధ్య తరచూ మా వీధిలో కనిపిస్తున్నాడని ఆసక్తితో అతని ముఖాన్ని పరిశీలనగా చూశాను. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగే వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు. మరి కాసేపటికి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అరగంటకి 2 లారీలను 10 మంది దాకా హమాలీలను వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత ఏముంది? ఆ ఇంట్లోని సామానంతా ఆ లారీల్లోకి ఎక్కించి తిరిగి ఇంటికి తాళం వేసి లారీలను తీసుకుని వెళ్ళిపోయాడు.
అనుమానమా? అది డిఐజీ గారి ఇల్లు కాకపోతే అనుమానం వచ్చేదే మీరు అన్నట్టు. అతన్ని చూస్తే తప్పకుండా గుర్తుపట్టగలం. మాకు ఆశ్చర్యం వేసింది, కానీ ఆయన డిఐజీ గారి బంధువేమోనని ఊరుకుండిపోయాం. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు వేసిన వివిధ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఇవి. వాటన్నింటినీ మదింపు చేసుకుని సిఐ అన్ని పోలీస్ స్టేషన్స్కి మెసేజ్ ఇచ్చేందుకు తిరిగి డిఐజీ ఇంటికి వచ్చి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అదే టైంకి ఆ ఫోన్ మోగింది. సిఐ ఫోన్ ఎత్తాలా లేదా అని ఒక క్షణం సందేహంగా డిఐజీ వైపు చూశాడు. ఆయన ఎత్తమన్నట్టు సైగ చేయగానే ఫోన్ అందుకున్నాడు. డిఐజీ గారిలేనా? ఆ వైపు నుంచి వినిపించింది. అవును, మీరెవరు? సిఐ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారిలో ఇరిటేషన్ కలిగిస్తుంది. డిఐజీ గారిల్లు నిలువుదోపిడికి గురైంది, అవునా? సిఐ ఉలిక్కిపడ్డాడు. అప్పుడే ఆ విషయం బయటకు ఎలా పొక్కింది? కంగారు పడకండి, ఈ విషయం పత్రికల వాళ్ళకు చెప్పనులేండి. ఇంతకీ దొంగ దొరికాడా? లేదు, అసంకల్పితంగా అనేసాడు సిఐ. ఎలా దొరుకుతాడు? కంచె చేమను మేస్తే? మీరనేది నాకు అర్థం కావటం లేదు. అది పాపం మీ తప్పు కాదులే. మీలాంటి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్లో పడవేసిన వాళ్ళది తప్పు. ఇంతకీ అదే చెప్పబోతున్నాను. డిఐజీ గారింట్లో దొంగతనం చేసిన వ్యక్తి నాకు తెలుసు. ఎవరు? బుల్లెట్లా వచ్చిన ప్రశ్న సిఐ నోటి నుంచి. సరిగ్గా అదే సమయంలో పీటర్ నరసింహం ఎక్కిన కారు ఎర్రమంజిల్ కాలనీ రోడ్డులోకి టర్న్ తీసుకుని వెంటనే కుడివైపుకి తిరిగి కృష్ణా ఒబేరాయ్ హోటల్ ఆవరణలో ఎంటర్ అయింది. మీరు నమ్మరేమో, మేము సేకరించిన సాక్ష్యాధారాలతో మీరు చెప్పే వ్యక్తి నిజమో కాదో తెలుసుకోగలం. ప్లీజ్ చెప్పండి, సిఐ అర్థించాడు. తక్షణమే మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే అతను సాక్ష్యాధారాలని తారుమారు చేయవచ్చు. ఈ క్షణమే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒబేరాయ్ సింహద్వారం ముందు కారు ఆగింది. వెంటనే అందులోంచి పీటర్ నరసింహం దిగారు. కారు పార్కింగ్ ప్లేస్కి వేసి వెళ్ళిపోయింది. అభిమానంతో అతన్ని వదిలేస్తే నెవ్వర్, వాడెవడైనా క్షమించేది లేదు. జరిగింది చిన్న విషయం కాదు. నరసింహం గ్లాస్ డోర్స్ని విసురుగా తోస్తూ రిసెప్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎడం వైపున రిసెప్షన్ కేసు నడిచాడు. శభాష్, వృత్తిధర్మం అంటే అలా ఉండాలి. నేను చెప్పే పేరు విని షాక్ అవ్వకండి. లేదు, చెప్పండి. అతను ఇప్పుడు సాక్ష్యాధారాల్ని మాఫీ చేసేందుకు కృష్ణా ఒబేరాయ్ హోటల్కి వచ్చాడు. ఇప్పుడు ఆ హోటల్లో ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ ప్రదర్శనకు సీఎం ఓపెనింగ్ చేసేందుకు రాబోతున్నారు. అవును, నాకు తెలుసు ఆ ప్రోగ్రాం. అందుకోసం ఆ హోటల్లో పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అదీ తెలుసు. అయితే ఆ బందోబస్తును నిర్వహించే అధికారులు మీకు ఎవరైనా తెలుసా? అందరూ తెలుసు. అయితే మీకు బాగా తెలిసిన సిఐకి నేను చెప్పే వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇప్పటికిప్పుడు చెప్పవచ్చా? చెప్పవచ్చు. నా దగ్గర వైర్లెస్ సెట్ ఉంది. అయితే చెప్పండి. అతను ఎవరో చెప్పలేదు ఇంకా? అతను ఎవరో కాదు, మీ క్రింద పనిచేసే ఎస్ఐ నరసింహం. వాట్? అదిరిపడ్డాడు సిఐ. ఎందుకింత ఆశ్చర్యం? మీ పోలీసులంతా నిజాయితీ పరులేనా? మీలో దొంగలు ఎవరూ లేరా? మీరు సేకరించిన సాక్ష్యాధారాలతో నరసింహాన్ని పోల్చి చూసుకోండి. సరిపోతేనే అరెస్ట్ చేయండి. సిఐ మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేయసాగింది. ఈలోపు ఫోన్కి ఆ వైపు ఉన్న సామాన్ ఫోన్ పెట్టేశాడు. ముఖం మీద స్ఫోటకం మచ్చలున్నాయి. మసూచి ఎఫెక్ట్ అయి ఉంటుంది. తుమ్మ ముద్దులా ఉంటాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. గుబురు మీసాలు, సమ్మర్ క్రాఫ్, ఒక చెవికి పోగుంటుంది. సఫారీ డ్రెస్లో ఉంటాడు. కుడి చేతికి స్టీల్ కడియం ఉంది. కళ్ళు రక్తం చిమ్ముతున్నట్లుంటాయి. బుల్లెట్ మోటార్ సైకిల్ నెంబర్ ACY 7894. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన గుర్తులివి. వాటితో సరిపోలిస్తే సిఐ నరసింహం సరిగ్గా సరిపోతాడు. అతడు అచ్చం అలాగే ఉంటాడు. పైగా అతని వెహికల్ బుల్లెట్, దాని నెంబర్ అదే. ఒకవేళ అతని మోటార్ సైకిల్ దొంగిలించి మరొకరు ఆ పని చేశారనుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఒక ఎస్ఐ మోటార్ సైకిల్ దొంగిలించి దాని మీద దర్జాగా డిఐజీ ఇంటికి దొంగతనానికి రావడం అంత తేలికైన విషయం కాదు. పోలికలో ఏదో ఒకటి మిస్ అవ్వాలి. అదీ లేదు. ప్రతి పోలిక అతన్నే స్ఫురణకు తెస్తోంది. అప్పుడు అనుకున్నాడు సిఐ, అమ్మ నరసింహం అని. ఆ వెంటనే వైర్లెస్ సెట్ ఆన్ చేసి సిగ్నల్స్ ఇవ్వసాగాడు. రూమ్ నెంబర్ 712 అని చెప్పాను కదా, అయినా రిసెప్షన్ దగ్గరికి ఎందుకు వచ్చావు? పీటర్ అసహనంగా అన్నాడు. నరసింహం తల మాత్రం వెనక్కి తిప్పి చిన్నగా నవ్వి, నా అంచనా ప్రకారం వాడు ఇప్పుడు 712లో ఉండడు. మరో రూమ్ తీసుకుని తాత్కాలికంగా అక్కడే ఉండి ఉంటాడు. కావాలంటే చూడండి అని రిసెప్షన్ కౌంటర్కి తిరిగి రూమ్ నెంబర్ 712లో దిగిన గెస్ట్ రూమ్లోనే ఉన్నాడు. ఒకంత దబాయింపుగానే అడిగాడు.
జస్ట్ ఏ మూమెంట్ అని కీబోర్డ్ కేసు చూసి లేరు, బయటకు వెళ్ళినట్టున్నారు, కీ ఇక్కడే ఉంది అన్నాడు రిసెప్షనిస్ట్. నరసింహం పీటర్ కేసు చూపు చూసి రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ, ఈరోజు కొత్తగా ఎంతమంది రూమ్స్ తీసుకున్నారు? ఇంటరాగేషన్ వేసేప్పుడు ప్రదర్శించే అహంకారాన్ని ప్రదర్శిస్తూ అడిగాడు నరసింహం. 2-3 నిమిషాల క్రితం నిర్మానుష్యంగా ఉన్న రిసెప్షన్ హాల్ క్రమంగా జనంతో నిండిపోసాగింది. ఇంతకీ మీరెవరు? మీకెందుకు ఆ వివరాలన్నీ? రిసెప్షనిస్ట్ అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు. నేనెవరో చెప్పకపోతే చెప్పవా? బెదిరిస్తున్నట్లుగా అన్నాడు నరసింహం. సడన్గా ఏకవచన ప్రయోగంలోకి దిగిపోయిన నరసింహాన్ని చూసి రిసెప్షనిస్ట్ విస్తుపోయాడు. పీటర్కి నరసింహం అక్కడే ఎక్కువసేపు ఉండడం ఇబ్బందిగా ఉంది. నరసింహం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రూమ్లో ఉన్న నలుగురు యాక్టర్సుడని, అతనికి సామంత్ పాతే అని, అతని బెదిరిస్తే 2 రోజుల్లో జరగబోయే పెళ్ళి సవ్యంగా జరిగిపోతుందని అతని ఆశ. అది కామ్గా జరిగిపోతే బాగుండని పీటర్ ఆశిస్తున్నాడు. కానీ ఇప్పుడు నరసింహం తన సహజ ధోరణిలో అధికారాన్ని ప్రదర్శించబోవడం అతనికి కోపాన్ని తెప్పించింది. కానది సమయం కాదు, స్థలమూ కాదని తనను నిగ్రహించుకుంటున్నాడు. మీకెవరు కావాలో చెబితే ఉన్నారో లేదో చెబుతాం. ఈరోజు ఎందుకు దిగారు, ఎప్పుడు దిగారు లాంటి వివరాలు మాకు ఇష్టం లేకపోతే చెప్పం. రిసెప్షనిస్ట్ మాటలకి నరసింహానికి కోపం వచ్చింది. షర్ట్ జేబులోంచి తన ఐడెంటిటీ కార్డు తీసి రిసెప్షనిస్ట్ కళ్ళ ముందుంచి, ఇప్పుడు కూడా చెప్పవా? మరింత అధికార దర్పంతో ప్రశ్నించాడు. ఇదేం చౌకబార్ లాడ్జింగ్ కాదు, మీ ఐడెంటిటీ కార్డు చూపిస్తే బెదిరిపోవడానికి ఖరీదైన 5 స్టార్ హోటల్. రిసెప్షనిస్ట్ మర్యాదగానే సమాధానం చెప్పినా మాటల్లో గరుకుదనం ఒకంత తొంగి చూసింది. నరసింహం మామూలుగా అయితే రెచ్చిపోయేవాడు. ఇంతలో హలో మిస్టర్ నరసింహం అనే మాటలు వినిపించడంతో వెనక్కి తిరిగాడు. అక్కడ 3 టౌన్ సర్కిల్ నిలబడి తనకేసే చూస్తుండటంతో హలో సార్ అన్నాడు నరసింహం కూడా. ఎందుకంత పనిచేశారు? 3 టౌన్ సర్కిల్ అడిగిన ప్రశ్న నరసింహానికి అర్థం కాలేదు. ఏం పని? వీడు చూశారా సార్, మన డిపార్ట్మెంట్ అంటే లెక్క లేకుండా పోయింది. రిసెప్షనిస్ట్ మీద ఒంటికాల మీద లేవడానికి నరసింహం 3 టౌన్ సిఐ అండని కోరుకుంటూ అన్నాడు. మిస్టర్, వీడు వాడు అని సంస్కారం లేకుండా మర్యాదగా మాట్లాడితే మీ మీద అధికారులకు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. రిసెప్షనిస్ట్ మాటలు పూర్తిగా అవుతుండగానే నరసింహం కోపంగా కౌంటర్ కేసి దూకి రిసెప్షనిస్ట్ కాలర్ పట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి పీటర్ కంగారు పడ్డాడు. మిస్టర్ నరసింహం, అతని వదిలేయండి అని 3 టౌన్ సర్కిల్ ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంటూనే అప్పటి వరకు తన వెనుక దాచుకున్న బేడీల్ని ముందుకు తీశాడు. ఆ పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ ఆ బీడలను అందుకుని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నరసింహం చెదలకు బేడీలు వేసేశారు. అది చూస్తూనే పీటర్ షాక్ తిన్నాడు. క్షణంలో తిరిగి తేరుకుంటూ ఒక్కో అడుగు వెనక్కి వేసాగాడు. నరసింహానికి తల కొట్టేసేంత పనైంది. ఓహో, దొంగ ఎస్ఐ అన్నమాట. ఫేక్ ఐడెంటిటీ కార్డు సృష్టించుకుని దౌర్జన్యం చేయడానికి వచ్చాడా? రిసెప్షనిస్ట్ నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో వ్యంగ్యం మిళితమై ఉంది. కమాన్ మూవ్ అంటూ సిఐ సింహద్వారం కేసి సాగిపోయాడు సీరియస్గా. నరసింహం షాక్ తిన్నాడు తనకు జరిగిన అవమానానికి. రిసెప్షనిస్ట్ కాలర్ పట్టుకున్నందుకే తనను అరెస్ట్ చేయరు. పైగా 3 టౌన్ సిఐ ఏసీపీగా ప్రమోట్ కాబోతున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్, చాలా బాధ్యతాయుతమైన అధికారి. మరేం జరిగింది? ఎందుకు తనను పబ్లిక్గా ప్రజలందరి ముందు అరెస్ట్ చేశారు? నరసింహానికి పిచ్చెక్కినట్లయింది. నన్ను బెదిరించాలని వాడిని తోడు పెట్టుకుని వచ్చావా? ఇప్పుడు ఏమైంది మిస్టర్ పిల్లిగడ్డం? పీటర్ ఉలికిపడి మాటలు వినిపించడం వైపు చూశాడు. అక్కడ సామంత్ నవ్వుతూ కనిపించాడు. పరిస్థితులంతా త్వరగా అడ్డం తిరుగుతాయని ఊహించని పీటర్ ఓ క్షణం అయోమయంగా సామంత్ కేసు చూశాడు. వాడే అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాడు డీఈజీ గారింట్లో పట్టపగలు పబ్లిక్గా దొంగతనం చేసినందుకు. మరోసారి షాక్ తిన్నాడు పీటర్. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వస్తున్న ఆహ్వానితులు బేడీలతో వెళుతున్న నరసింహ కేసి ఆశ్చర్యంగా చూశారు. నరసింహానికి తల కొట్టేసినట్లయింది. మర్యాదగా సాయంత్రానికి నేను అడిగిన ప్రస్తుతం 10 లక్షలు ఇచ్చి కనకారావుని పంపించండి, లేదంటే నరసింహానికి పట్టిన గతే మీకు పడుతుంది. నా మీద అన్యాయంగా పోలీస్ స్టేషన్లో ప్రయోగం చేసినందుకే వాడికి ఆ గతి పట్టింది. అది గుర్తుంచుకుని డబ్బు పంపించండి. సామంత్ ఆ మాటలంటూనే జనంలో కలిసిపోయాడు. పీటర్ శ్రీలంక పౌరుడిలా ఉండుండి భయపడిపోయాడు. నా మీద అన్యాయంగా పోలీస్ స్టేషన్లో ప్రయోగం చేసినందుకే ఆ గతి పట్టించాను అంటే సామంత్ పన్నిన వలలో చిక్కుకున్నాడా నరసింహం? ఆలోచన రాగానే వడివడిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు.
ఏమైంది? మనం అనుకున్న చేప వలలో పడింది. ఇంకా బ్రహ్మదేవుడు కూడా వాడిని రక్షించలేడు అన్నాడు సామంత్ లిఫ్ట్ కేసు నడుస్తూ. నరసింహం మన మీద పగబడితే అతన్ని ఇరికించింది మనమే అని అతనికి తెలిస్తే మధుమతి సామంత్ని ఫాలో అవుతోంది. మనమే అని వాడికి తెలియాలి. ఇంకా ఇప్పటి వరకు తెలీదు. మరో అరగంటకు తెలుస్తుంది. అప్పుడు నీ గురించి చెబుతాడు. సాక్ష్యాధారాలను అనుసరించి పోలీసులు నిన్ను అనుమానించలేరు. అసలు నిన్న చుట్టుపక్కల ఎవరూ చూడలేదు. నువ్వు అసాధ్యుడి సామంత్. ఒక పోలీస్ ఎస్ఐని దొంగను చేసి ఆ పోలీసుల చేతే అరెస్ట్ చేయించావు. చిరునవ్వుతో అంది మధుమతి సామంత్ని అందుకునే ప్రయత్నం చేస్తూ. అసలేమైంది? ఎందుకు నరసింహం అరెస్ట్ చేయబడ్డాడో వెంటనే తెలుసుకోవాలి. నరసింహాన్ని దెబ్బ కొట్టింది సామంత్ అయితే మనం చచ్చినట్టు అతను అడిగిన 10 లక్షలు పంపించవలసిందే. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకురా ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు పీటర్. సామంత్ని తలుచుకుని తొలిసారి బాగా భయపడ్డాడు కనకారావు. పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అర్జునరావు ఆధ్వర్యంలో. నాగమ్మ దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తోంది. అర్జునరావు పథకంలో భాగంగానే కృష్ణా ఒబేరాయ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ని వివాహ వేదికగా సెటిల్ చేశాడు సెక్రటరీ. మరో ప్రక్క నాయకి అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్ని తన మ్యారేజ్కి అటెండ్ కమ్మని ఫోన్ చేసి చెప్పింది. క్రిస్టిని మాంటే రాబర్ట్ క్రిస్టిని హడావిడిగా వీసాల కోసం ఇండియా ఎంబసీకి బయలుదేరారు. నరసింహం లాకప్లోకి నెట్టబడ్డాడు. తను పనిచేసిన పోలీస్ స్టేషన్లోనే దోషిగా నిలబెట్టబడ్డాడు. కానిస్టేబుల్ సత్యం లాకప్లో చిందులు తొక్కుతున్న నరసింహాన్ని చూసి వేదాంత దూరంలో నవ్వాడు. నేను దొంగతనం చేయలేదు. నరసింహం ఆ మాటను అప్పటికి 100 సార్లు అన్నాడు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో ఎవరూ నమ్మలేదు. డిఐజీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నరసింహాన్ని గుర్తుపట్టేసి వెళ్ళారు. డిఐజీ జరిగింది తెలుసుకుని అగ్రహోదగ్రుడయ్యాడు. ఆగ మేఘాల మీద నరసింహాన్ని బంధించి స్టేషన్కి బయలుదేరాడు. సిఐ డిఐజీ కోపాన్ని తెలుసుకుని వణికిపోతున్నాడు. మరో 1/2 గంటకు స్టేషన్లో కాలుపెట్టిన డిఐజీకి ఫోన్ వచ్చింది. సిఐ భయపడుతూనే ఆ సంగతి చెప్పాడు. డిఐజీ తనను తాను తమాయించుకుంటూ ఫోన్ అందుకున్నాడు. డిఐజీ గారైనా? అవును. దొంగతనం మీ డిపార్ట్మెంట్ వ్యక్తులు చేస్తే శిక్షలో ముద్ర ఏమన్నా ఉంటుందా? వాట్ డూ యూ మీన్? వాడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. శభాష్. ఇంతకీ మీ ఫర్నిచర్ అమ్మగా వచ్చిన డబ్బును రికవర్ చేసుకున్నారా? 52,000 వచ్చాయి. అందులో ఇప్పటికి ఎంత ఖర్చు చేశాడో మీరు 4 తగిలిస్తే చెబుతాడు. వాడు చెబుతాడు 4 తగిలిస్తే. వాడి బాబాయినా దిగొచ్చి చెబుతాడు. వాడిని 4 తగిలిస్తే వాడి బాబాయినా దిగొచ్చి చెబుతాడు. మరి మీ ఫోన్ బిల్లు ఏమిటి? మీ ఎస్టీడీ ఫోన్తో ఆటలాడుకున్నాడు. వాళ్ళ అత్తగారి ఊరైన అత్తిలికి ట్రంకాల్ చేసి అరగంట, వాళ్ళ సొంత ఊరైన అమలాపురానికి చేసి అరగంట మాట్లాడాడు. బహుశా మీ ఫోన్ బిల్లు ఈసారి 10,000 దాటవచ్చు. అవన్నీ అలా ఉంచి మీ ఇంట్లో హాయిగా మందు కొట్టాడు. మరి ఏవో చేశాడు. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. మీ పరువు ప్రతిష్టలతో ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. అదే బయటవాడైతే ఎలా శిక్షిస్తారో అలాగే అతన్ని శిక్షిస్తారని ఆశిస్తాను. ఫోన్కి ఆ వైపు ఉన్న సామంత్ ఫోన్ని డిస్కనెక్ట్ చేసేశాడు. కోపంతో డీజీ ఊగిపోతున్నాడు. తీరని అవమానం అతని అణువుని దహించి వేస్తుంది. శివతాండవానికి సిద్ధమవుతున్న అపరశివుడిలా ఉన్నాడు డిఐజీ. వాడెక్కడా? ఉరుములా వచ్చింది ఆ ప్రశ్న డిఐజీ నోటి వెంట. సిఐ వణికిపోతూ నరసింహం ఉన్న లాకప్ కేసి చూపుల్ని మరల్చాడు. సిఐ టేబుల్ మీదున్న రోళ్లకర్రను స్కిప్పింగ్ రోప్ని అందుకొని నరసింహం ఉన్న లాకప్ కేసి తిరిగాడు డిఐజీ. అంతే. నరసింహం చావు భయంతో పెట్టిన కేక పక్క వీధి వరకు వినిపించింది. మరో గంట తర్వాత సామంత్ మధుమతి ఎక్కిన ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అప్పుడు స్టేషన్లో సిఐ లేడు. సామంత్ ఆటో దిగి సరాసరి స్టేషన్లోకి వెళ్ళి కుడివైపున వరుసగా ఉన్న లాకప్స్ కేసి చూశాడు. ఒక్కదానిలో నరసింహం గోడకి నిస్త్రాణగా వాలిపోయి ఉన్నాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? కానిస్టేబుల్ సత్యం సామంత్ కేసి తేరిపారా చూస్తూ ప్రశ్నించాడు. నిజానికి సామంత్ సత్యానికి బాగా పరిచయం ఉన్నవాడే. కానీ సామంత్ వేషధారణలో, మాట తీరులో గణనీయమైన మార్పు రావడంతో గుర్తుపట్టలేకపోయాడు. నేను మాజీ ఎస్ఐ నరసింహాన్ని చూడాలి శాసిస్తున్నట్లు అన్న సామంత్ని చూసి సత్యం బెరుకుగా నరసింహం ఉన్న లాకప్ని చూపించాడు. సామంత్ స్టైల్గా లాకప్ దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్ నరసింహం, ఎలా ఉన్నావు అన్నాడు పెద్దగా.
నరసింహం ఉలికిపడి సామంత్ కేసి ఎవరా అన్నట్లు సందేహంగా చూశాడు. గుర్తుపట్టలేదా? చిన్నగా నవ్వుతూ ప్రశ్నించాడు సామంత్. లేదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు నరసింహం. మెదడు మొద్దుబారేట్లుగా ట్రీట్మెంట్ ఇచ్చారన్నమాట. గుర్తుకు తెచ్చుకో. అన్యాయంగా ఒక నిర్దోషిని దోషించేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి తొప్పల్లో వేయించావు, గుర్తులేదా? నరసింహం కొన్ని క్షణాలు మౌనంగా సామంత్ కేసి చూసి, నువ్వా అన్నాడు ఆశ్చర్యపోతూ. నేనే. ఫలితం అనుభవిస్తామని చెప్పాను, గుర్తుందా? నిన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తానన్నాను, అదేనా గుర్తుందా? నరసింహం ఉలిక్కిపడ్డాడు. ఓ క్షణం అర్థం కానట్లు చూశాడు. అర్థమయ్యాక కళ్ళగా చేస్తూ చూశాడు. అదన్నమాట సంగతి. నిన్ను ఇరికించిన మధుమతి నా మనిషే. నేనే ఆమెను ప్రయోగించాను. సెలవు మీద ఊరెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఎవరా అని ఎంక్వైరీ చేశాను. నీ కర్మకాలి నా దృష్టిలో డిఐజీ లక్ష్మీనారాయణ పడ్డాడు. ఆ ఇంటి ముందు ప్రహరీ గోడ అనుకున్న ఆయన నేమ్ ప్లేట్ తొలగించడం అంత కష్టమైన పని అంటావా? కాదే. డోర్ లాక్ డూప్లికేట్ కీస్ సృష్టించటమైనా పెద్ద పని కాదుగా. అందుకే ఆ పని చేశాను. ఒక కీని దగ్గరికి వచ్చింది, మరొకటి మధుమతి తన దగ్గర ఉంచుకుంది. పాపం, నువ్వెప్పుడు ముందు నుంచే వచ్చేవాడివి. మధుమతి ఎప్పుడు దొడ్డిదారినే వచ్చేది. లేదంటే మధుమతి అనవసరంగా ఈ గొడవల్లో ఇరుక్కుంటుంది కదా. అయినా నీ పోలీసు బుర్ర ఏమైపోయింది? ఇది డిఐజీ గారిల్లేనా, లక్ష్మీనారాయణ గారిల్లేనా అంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. నువ్వే ఫోన్ ఎత్తావు. నీ కర్మ ఇలా కావాల్సి ఉంటే అనుమానం ఎందుకు వస్తుంది? రాదు. ఫర్నిచర్ తీసుకెళ్ళింది నువ్వు, లారీలను మాట్లాడింది నువ్వు, హమాలీలను కుదుర్చుకుంది నువ్వు, సామాన్లంతా లారీలకు ఎక్కించి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొచ్చింది నువ్వు, 52,000 జేబులో వేసుకుంది నువ్వు. అందులోంచి 5,000 తీసుకుని ప్రక్క స్టేషన్ ఎస్ఐని తీసుకెళ్ళి బార్లో మందు కొట్టింది నువ్వు. ఆ బార్లో కొట్లాడుకొని గొడవ చేసింది నువ్వు. ఒకటా రెండా, ఎన్నో విధాలుగా ఇరుక్కుపోయావు. బుర్రకాయలు పోలీసు వాళ్ళకే కాదు, మామూలు సివిలియన్స్ కూడా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే కొమ్ములు మొలిచినట్ల, ప్రజల మీద పూర్తిగా అధికారం వచ్చినట్ల. మీరొక్కళ్ళే నిజాయితీ పరులు, ప్రజలంతా దొంగలు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బుతో జీతాలు తీసుకుంటూ పోలీసు ఉద్యోగం చేసే మీరు ప్రజలకు సేవకులు కాదు. మీ దయాదాక్షిణ్యాల మీద బ్రతికే అర్భకులు కాదు. మాట్లాడితే 420 కింద బుక్ చేస్తా, 302 కింద బొక్కలో తోస్తా, కుళ్ళ పొడుస్తా, మొక్కలు ఎరగదంతా అని వాళ్ళు బలిసి పొగిరెక్కి అనే మాటల్ని ప్రజలు అంత తేలిగ్గా ఎలా మర్చిపోతారు? మీరు చచ్చినా, మిమ్మల్ని ఎవరైనా చంపినా ప్రజల్లో సానుభూతి ఎందుకు రాదో తెలుసా? మీరు మానవత్వం ఉన్న మనుషుల్లా ప్రవర్తించరు కనుక. ఏదైనా వెహికల్ గీత దాటితే దాన్ని ఆపి నా మాటలని 10వ పరకో ఇస్తే వదిలేస్తారు. ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తే కేసు రాసే మీరు రోడ్లని అధ్వాన్నమైపోయి వెహికల్స్ అన్నీ నాశనం అయిపోతుంటే ఏం చేస్తున్నారు? కేవలం అధికారమేనా? బాధ్యతలు లేవా? మీరు దేవుళ్ళ? మీకు ప్రజలు భయపడాలా? ప్రజలంతా చట్టాన్ని అతిక్రమించి బ్రతకడానికి పుట్టారన్న మీ అభిప్రాయం? మీరు కుళ్ళను, కుతంత్రాలకును, కుట్రల్ని, అన్యాయాల్ని కడిగివేసే శానిటరీ ఇన్స్పెక్టర్సా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే టోపీ దేశాధిపత్యాన్ని దారాదత్తం చేసే కిరీటం అనుకుంటున్నారా? ఎంతమంది ఆడకూతుళ్ళ ఉసురు పోసుకుంటున్నారు? ఎంతమంది అమాయకుల్ని మీరు బలి తీసుకుంటున్నారు? ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు? ఎంత హేయంగా, మరింత అసహ్యంగా బ్రతుకుతున్నారు మీరు? మిమ్మల్ని సెలెక్ట్ చేసేది మనుషుల మధ్య వచ్చే అశాంతిని, అభద్రతాభావాన్ని తొలగించమని, రాక్షసుల మధ్య, క్రూర మృగాల మధ్య చట్టాన్ని అమలుపరచమని కాదు. ప్రజల దయాదాక్షిణ్యాల మీద గెలిచే రాజకీయ దౌర్భాగ్యులు, ప్రజలిచ్చే డబ్బుతో బ్రతికే మీరు ఆ ప్రజల్నే హింసించుకు తింటారా? అందుకే నాకు చేతనైన రీతిలో నా పరిధిలోకి వచ్చి నన్ను అన్యాయంగా శిక్షించిన నిన్ను నాకు తోచిన పద్ధతిలో సమాధి చేశాను. ఏం చేస్తావు? సామంత్ కంఠం నుంచి వచ్చిన ప్రతి మాట ఎంతో ఎమోషనల్గా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాయి. సామంత్ అంత రిటార్ట్ ఇస్తాడని ఊహించలేదు నరసింహం. అందుకే పిచ్చెక్కిపోయినట్లు వేరుచిపోలు చూశాడు. అంతలో సామంత్ సూచనలను అనుసరించి మధుమతి స్టేషన్ లోపలికి వచ్చి సామంత్ ఉన్న లాకప్ ముందుకు వచ్చి ఆగింది. అదే అంటూ మధుమతిని చూస్తూనే ఉన్మాదిలా కేకలేశాడు. అదే మీ ఒంటికి మంచిది కాదు ఆమె అది అన్నావంటే అనవసరంగా తనువుని చాలిస్తావు. నరసింహం నమిలి మింగేసేలా మధుమతి కేసి చూశాడు. ఇప్పుడు దీనికి అంతటికీ కారణం మధుమతి అని, ఆమె వెనుక ఉన్నది సామంత్ అని
అరిచావనుకో నీకు పిచ్చి కూడా ఎక్కిందనుకుంటారు. పిచ్చి ఆసుపత్రి కన్నా జైలు చాలా మేలని విన్నాను. నువ్వు వినే ఉంటావు. వస్తాను అంటూనే గిరిక్కున తిరిగి స్టేషన్ బయటకు వేగంగా వెళ్ళిపోయాడు. అతన్ని ఫాలో అయింది మధుమతి. మిగతా కథ ఆరవ భాగంలో నుండి నాయికి డ్రెస్ చేసుకుని మేడ దిగి కిందకు వచ్చి నాయనమ్మ కోసం అన్ని గదులు వెతికి చివరికి ఆఫీస్ గదిలోకి వెళ్ళి చూసింది. నాగమ్మ బండెడు ఫైళ్లు ముందేసుకుని వాటిని సీరియస్గా పరిశీలిస్తూ కనిపించింది. నాయకి మౌనంగా వెళ్ళి ఎదురుగా కూర్చుంది. చీమ చిట్టుకుమన్నా పసిగట్టగల నాగమ్మ తల ఎత్తకపోయినా మనుమరాలు వచ్చినట్టు గ్రహించి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తన అభీష్టం ప్రకారం 3 రాత్రులు పూర్తయ్యాక తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలియజేయాలనుకుంది ముందు. కానీ ఈలోపే మరో విధంగా మనుమరాలకి ఆ విషయం తెలిసిపోతే తనే ముందు చెప్పలేదని ఫీల్ అయితే చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో పడి ఆమె కొద్ది క్షణాల పాటు ఫైల్లోంచి తల పైకెత్తలేదు. కానీ చెప్పేయటమే మంచిదన్న నిర్ణయానికి వస్తూ నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అంది గంభీరంగా. నా జీవితం పై స్థాయిలోనే ప్రారంభమై ఆ స్థాయిలోనే అక్కడే ఉండిపోవడం కన్నా కింది స్థాయిలో ప్రారంభమై క్రమంగా నాకై నేను పేర్చుకున్న మెట్టుపై నుంచి పై స్థాయికి వెళ్ళి అక్కడితోనే ఆగిపోక ఆకాశాన్నే నా హద్దు చేసుకుని జీవితాంతం ఎక్కుతూనే ఉండాలని కోరుకుంటాను. ఎక్కుతూ ఎదుగుతూ దిగుతూ ఎక్కుతూ ఎదుగుతూ ఎక్కడం నా ధ్యేయం కావాలి. నాయకిని నెమ్మదిగా స్థిరంగా అంది. నాగమ్మ చటుక్కొని తలెత్తి ఆశ్చర్యపోతూ మనమరాలి కేసు చూసింది. నిండు కుండలా నిశ్శబ్దంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో కనిపిస్తున్న తన మనుమరాల్ని చూసి ఓ విచిత్రమైన ఉద్వేగానికి గురైంది నాగమ్మ. నాకు తెలుసమ్మా, నిజమా అన్నట్లు చూసింది నాగమ్మ. అయితే ఏమవుతుంది, బ్రతకలేమా? జరిగిన దానిలో నీ తప్పు ఉండదు, అది నా నమ్మకం. పోయినందుకు బాధపడను, అది నువ్వు నాకు నేర్పిన ధైర్యం, నాలో బోధి చేసిన ఆత్మవిశ్వాసం ఇన్నాళ్ళు తెలిస్తే నేను బాధపడతానని నువ్వు భయపడుతూ ఆ విషయాన్ని దాచావు. అదే ఒకంత మనస్తాపాన్ని కలిగించింది. నాగమ్మ కలవరపడింది. ఇప్పటికే నా చెప్పడం చాలా మంచిదైందని ఆమె గుండెల నిండా ఊపిరి తీసుకుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ విల్ టీచ్ యూ లెసన్ దట్ యూ నీడ్ లెర్న్ ఇట్. యూ విల్ కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ అండ్ బీ willing be thought. Every adversity is usually a blessing in disguise without reverse and temporary defeat. You would never know the sort of metal of which you are made అని నువ్వు చిన్నప్పటి నుంచి చెబుతుండేదానివి కదమ్మా. ఈ రివర్స్ తట్టుకోలేనని ఇంతకాలం చెప్పలేదా? వినడమే తప్ప నేర్చుకోదు నా మనుమరాలని చెప్పలేదా? లాస్ ఈజ్ నాట్ ఏ సీన్. మోసం చేసి ఒకరిని ముంచి అన్యాయంగా అక్రమంగా సంపాదించిన లంచాలు కమిషన్స్ పుచ్చుకొని వెనుకేసుకున్న బాధపడాలి, సిగ్గుపడాలి. కానీ వ్యాపారపరమైన ఆటుపోట్లలో ఆస్తులు పోతే ఎందుకు బాధపడాలి, సిగ్గుపడాలి? అల్లరి చేస్తూ అందకుండా పరిగెత్తి తనను నడిపించిన తన మనమరాలినేనన్నా అని తన సహనాన్ని పరీక్షించిన ఒకప్పటి ఆక్వర్డ్ టీనేజరేనా? నాగమ్మ కళ్ళు ఆనందంతో చెమర్చాయి. లేచి మనమరాలి కేసు చూస్తూ చేతులు బార్లా చాపింది. చెంగున సీట్లోంచి ఒక్క అంగలో అది తన నాయనమ్మను చేరుకుని ఆ మీదపై చిన్నపిల్ల వాలిపోయింది నాయికి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సామంతికి నాగమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఆ రోజు రాత్రే ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినట్టు, ముహూర్తం 9:40 నుంచి అని, వెన్యూ నాయకి ఎంతో ఇష్టపడే రోజ్ గార్డెన్ అని, జాతక ముహూర్త బలాల దృష్ట్యా అది సీక్రెట్గా జరిగిపోవాలని, కనుక హిందూ వివాహ సంబంధమైన తొలి రాత్రి సాంప్రదాయాలు ఉండవని, అందుకుగాను మరోలా భావించవద్దని నాగమ్మ అర్థించడంతో సామంత్ తన పథకం సవ్యంగా సాగిపోతుందని భావించాడు. తను వేసిన పథకాన్ని తనకే మరొకరికి చెప్పడం ఒకంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ నైట్ వాళ్ళు అరేంజ్ చేయాలనుకున్నారు కదా, మరి నువ్వెందుకు ఇంత శ్రమపడడం, రిస్క్ తీసుకోవడం? మొదటి రిషితో మోము తెచ్చుకుంటూ అడిగింది. అక్కడే ఉంది గొప్ప మలుపు. శోభనం కూడా అయిపోతే నాగమ్మ గారు నన్ను అల్లుడిగా, నాయకి నన్ను తన భర్తగా పూర్తిగా ఒప్పుకున్నట్టు అవుతుంది. తిరుగులేని కమిట్ అది.
అప్పుడు ఇక నేనేమిటో రుజువు చేసి చూపిస్తారు. నా గత జీవితం ఏమిటో తెలిసినా నన్ను కాదని నాగమ్మ గారు తన మనమరాలికి మరొక పెళ్లి చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆ విధంగా నాయనమ్మ మనమరాళ్లను మానసికంగా కృంగదీయాలని వాళ్ళ పథకం. అప్పటికి వాళ్ళు నన్ను లెక్క చేయరు. శోభనాన్ని అందుకే వాళ్ళ దృష్టిలో దాచివేస్తే నాతో ఆ పని చేయవలసి ఉంది కనుక నేను చెప్పినట్టు వింటారు. మధుమతి వాళ్ళ సామంతికి ఆశ్చర్యంగా చూసింది. మరి మధుమతి ఉద్దేశాన్ని సామంత్ గ్రహించాడు. నిజానికి నాకు ఆ భయం ఉంది. వాళ్ళ ద్వారా నేను ఫలానా అని తెలిసినా నేను దెబ్బతింటాను. వాళ్ళ ద్వారా కాక మరొకళ్ళ ద్వారా తెలిసినా దెబ్బతింటాను. నా కోసమైనా నేను ఎవరైంది తెలియకూడదు. నాకు అర్థం కావడం లేదు. మధుమతికి అయోమయంగా అనిపించింది సామంత్ ధోరణి. కొద్ది కాలం ఓపిక పట్టు, అన్నీ అర్థమవుతాయి, అందరూ అర్థమవుతారు అన్నాడు సామంత్ నమ్మగర్భంగా. అసలు ఎందుకు సామంత్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? కేవలం అర్జునరావు ఆడమన్న నాటకం మాత్రమే ఆడి 50,000 తీసుకెళ్లే ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఏమిటి? అర్జునరావు, పీటర్, కనకారావు లాంటి ప్రమాదకరమైన వ్యక్తుల నుంచి 10 లక్షలు రాబట్టాడు. అదో పెద్ద సాహసం. మరలా ఆ డబ్బుని తను అదే పథకానికి చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టేస్తున్నాడు. పూజారికి కలర్ టీవీ, వీసీఆర్, మరికొంత డబ్బు ఇచ్చాడు. సెక్రటరీ భార్యకు 25,000 ఇచ్చి ఏదో ఫైల్ను రీప్లేస్ చేశాడు. తనను ఎంత కావాలంటే అంత తీసుకోమంటున్నాడు. తను ఈ వలయంలోకి చేరింది కేవలం డబ్బు కోసం కాదు, మరో పరమార్థం ఉందని తనకు మాత్రమే తెలుసు. ఇంతకీ అర్జునరావు కొడుకు ఏమైనట్లు? అసలు ఇదంతా చివరికి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? శోభనం ఎలాగో పోస్ట్పోన్ అయింది కనుక కమిట్మెంట్ వరకు చాలు అనుకుని అర్జునరావు బృందం సామంత్ని ఇబ్బందికరమైన సందర్భాల్లో ఇరికిస్తే సామంత్ ఎలా బయటపడగలడు? బయటపడకపోతే సామంత్ పరిస్థితికి ఏమవుతుంది? కొద్ది కాలంలోనే తను విద్యార్థికుడేనన్న భ్రమను సామంత్ ఎలా కల్పించగలుగుతున్నాడు? ఏమిటి ఇతని పథకం? ఏం ఆశిస్తున్నాడు? డబ్బా? కాకపోవచ్చు. వ్యసనాలు ఏమన్నా తీర్చుకునే ఉద్దేశం లేనట్టు లేదు. అదే ఉంటే తనను అంటుకోకుండా ఎంతకాలం ఉండలేడు. తాగుడా, జూదమా? అసలు ఆలోచనలే ఉన్నట్లు కనపడ్డావు. మరి ఆవేశంలో, మాటల్లో, అతని అంతరాంతరాల్లో ఉన్న ఆలోచనలు ఏమన్నా బయటపడతాయా అంటే అది లేదు. అవసరం మేరకే మాట్లాడతాడు, సందర్భానుసారంగానే బిహేవ్ చేస్తాడు. మరింత లోతుకు వెళ్ళినా, వివరాలు అడిగినా చిద్విలాసంగా నవ్వుతాడు. తనకు పెద్ద ఎనిగ్మాగా కనిపిస్తుంటాడు. తనకేమిటి, అర్జునరావు బృందానికి కూడా ఇన్స్క్రూటబుల్గా కనిపిస్తున్నాడు. అసలు ఎవరితను? కొద్ది క్షణాల్లోని 1,00,000 అనుమానాలు, ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి ఉక్కిరి చేశాయి. ఏ ఒక్కదానికి సమాధానాన్ని రాబట్టుకోలేకపోయింది. శోభనం ముందుకు జరిగిందని, అది పూర్తయ్యే వరకు ఆగాలని అర్జునరావు అనుకోకపోతే మధుమతి తేరుకుంటూ అడిగింది. 50,000 ఇచ్చి నన్ను వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయే ముందు నేనెవరైంది నా నోటి ద్వారానే చెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇఫ్ ది థింగ్స్ ఆర్ రిమైనింగ్ ది సేమ్, అన్నీ సవ్యంగా ఉంటే ఆర్థిక సూత్రాలు అమలు జరిగినట్లన్నమాట. కానీ 10 లక్షలు తీసుకున్నాడు కదా, అవి కక్కే వరకు నన్ను వదులుకోలేరు. అలా అని చూస్తూ ఊరుకోరు, నన్ను ప్రతిక్షణం ఇరకాటంలో పెడతారు నవ్వుతూ అన్నాడు. ఆమె మరలా తికమకపడింది. అసలు ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ అండ్ పిహెచ్డి. ఇంతకుముందు ఎక్కడుండేవాడివి? స్టేట్స్లో నవ్వుతూనే అన్నాడు సామంత్. విత్తరపోయింది మధుమతి. చూడు మధుమతి, నా లక్ష్యం ఏమిటో నీకు తెలియకపోయినా నాకు సహకరిస్తున్నావు. అది కేవలం డబ్బు కోసమేనని నేను అనుకోను. మరేదో నీ మనసులో ఉంది. అది ఏదైనా నెరవేరేందుకు నేను నీకు సహకరిస్తాను. ఇక కాలయాపన వద్దు. ఈ రాత్రికి నేను రోజ్ గార్డెన్కి వెళ్ళబోతున్నాను. వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. సామంత్ 5 నిమిషాల పాటు మధుమతి ఏం చేయాలో సీరియస్గా చెప్పుకుపోయాడు. పథకంలో 2వ భాగంగా ఉదయం 10 గంటల నుంచి కనకారావు గతంలో సామంత్ ఉండే ఏరియా అంతా తిరిగాడు. సామంత్ తల్లిదండ్రుల్ని పట్టుకోగలిగితే సామంత్ గత్యంతరం లేక తమ అధీనంలోకి వస్తాడు. నాగమ్మను మానసికంగా కృంగదీయవచ్చు అన్నదే వాళ్ళ పథకం. కొందరేమో సామంత్ తల్లిదండ్రులు ఊరెళ్ళారని, మరికొందరేమో వాళ్ళెవరో తెలియదని, ఇంకొందరేమో సామంత్తో కలిసి నెల క్రితమే కళ్ళు ఆపరేషన్ చేయించుకునేందుకు బగల్సూర్ వెళ్ళారని పొంతన లేకుండా చెప్పడంతో పిచ్చెక్కిపోయాడు కనకారావు.
సామంత్ తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు ఉండాలి. నలుగురు ఒక్కసారి అదృశ్యం ఎలా అవుతారు? అలా కావడానికి సామంత్ ఏదైనా నాటకం ఆడాడా? అర్జునరావుకి సమాధానం ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? సడన్గా అతనికి హిబ్రూ దాదా షెడ్ గుర్తుకొచ్చింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే ప్రయోజనం ఉండొచ్చని వేగంగా షెడ్కి బయలుదేరాడు. 1,00,000 రూపాయలు వస్తాయని అవసరమైన రంపిలో తలదూర్చాను అని ఓ క్షణం భయపడ్డాడు కనకారావు. వృద్ధురాలైన తల్లి, స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయి పక్షపాతంతో మంచమెక్కిన తండ్రి, చదువుకుంటున్న చెల్లి, తమ్ముడు, ఈ నలుగురిలో ఒక్కరు దొరికినా చాలు. నీ సంపాదన చట్ట వ్యతిరేకమైందని హిబ్రూ దాదా షెడ్లో పనిచేస్తున్నట్లు నాటకం ఆడుతూ వేరే పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నావని నీ తల్లిదండ్రులకు, తోడబుట్టిన వాళ్లకు తెలియజేస్తానని సామంత్రి బెదిరిస్తే కిక్కురుమనకుండా చెప్పినట్టు వింటాడు. తీసుకున్న 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని నాగమ్మ గారి ముందుకు తీసుకెళ్ళి, సామంత్ మీకేమవుతాడు, మీ పొజిషన్ ఏమిటి అని అడిగితే చాలు, నాగమ్మ గారు కుప్పలా కూలిపోతుంది. అక్కడితో తన జాబ్ పూర్తయిపోతుంది. తనకి రావాల్సిన లక్ష్య తన చేతికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నది తన ఇష్టం. ఆటో హిబ్రూ దాదా షెడ్ ముందాగటంతో ఆలోచనల్ని కట్టుపెట్టి కిందకి దిగాడు కనకారావు. సెక్రటరీ గత రాత్రి మత్తు నుంచి మరుసటి రోజు మధ్యాహ్నానికి కానీ తేరుకోలేకపోయాడు. తేరుకోగానే ఇల్లు గుర్తొచ్చి ఉలికిపాటుగా లేచి గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పాడు. అరగంటకి ఇంటికి చేరుకొని బారికేసి చూడలేక గిల్టీగా ఫీల్ అవుతూ బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసి వచ్చి ఉభావంగా డ్రాయింగ్ రూమ్లో కూర్చుండిపోయాడు. ఆమెకి భర్త ధోరణి బాగా కోపం తెప్పించింది. కానీ తమాయించుకుని వంటగదిలోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చింది. అప్పటికీ సెక్రటరీ భవనాన్ని విడలేదు. గత రాత్రి అర్జునరావు మనిషి వచ్చి 25,000 ఇచ్చి ఫైల్ ఒకసారి పరిశీలించి వెళ్ళిపోయాడని చెప్పలేకపోయింది. ఆమె మీద సామంత్ సూచనలు బాగా పనిచేయి. సామంత్ గత రాత్రి వచ్చి వెళ్ళాక పిల్లలిద్దరికి కూడా ఆ సంగతి చెప్పవద్దని వార్నింగ్ ఇచ్చి ఉండడంతో పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే తండ్రిని గ్రీట్ చేసి వెంటనే డైనింగ్ టేబుల్ మీద సిద్ధం చేసి ఉన్న టిఫిన్ చేయడంలో నిమగ్నమైపోయారు. పిల్లలు తన వార్నింగ్ని గుర్తించుకున్నందుకు ఆమె అప్పటి వరకు పడిన టెన్షన్ని మర్చిపోయింది. ఓ భయంకరమైన పనిలో తలదూర్చారు. ఇప్పుడు ఇక వెనక్కి రాలేరు. మీకు చేతనైంది వాళ్లకు చేసి పెట్టి సాధ్యమైనంత డబ్బును రాబట్టుకుని బయటపడి ఈ సిటీ నుంచి మకాం మార్చడం చాలా మంచిది, క్షేమం కూడా. సెక్రటరీ తలెత్తలేదు. అన్నం పెట్టి ఆదుకున్న చేతిని కరచి పెద్ద పాపమే చేశారు. ఎందుకు పనికిరాని వాడిని తెచ్చి ఏ అండాలేని ఆ ఇద్దరిని మోసం చేసి వ్రతమెల్లాగూ చెడ్డారు. ఫలితం గురించి అయినా జాగ్రత్త పడడం మంచిది. అయినా సెక్రటరీ మాట్లాడలేదు. మీకు చేతనైంది మీరు చేస్తే వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళు ఇస్తారు. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. పెద్ద సర్కిల్స్లో మీరు వెతికి తెచ్చినవాడు గొప్పవాడని, గొప్ప విద్యార్థికుడని భావిస్తున్నారు. అది ఏ క్షణంలోనైనా బయటకు రావచ్చు. అదే జరిగితే ఈ మోసంలో పాలుపంచుకున్న అందరికీ సంకెళ్ళు పడటం ఖాయం. నాగమ్మ గారికి సొసైటీలో నుంచి మంచి పేరుంది. ఆమె గారిని చాలామంది గౌరవిస్తారు, అభిమానిస్తారు. వారి కుటుంబానికి ఇంత కీడు జరిగిందని తెలిస్తే వాళ్ళ దాకా వెళ్లకుండా బయట వాళ్ళే మిమ్మల్ని నడిరోడ్డు మీద ఉరితీస్తారు. తప్పులు మోసాలు చేసేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇలా తప్పు తాగి రోడ్లెక్కితే చిచి ఎన్నిసార్లు చెప్పినా ఏం లాభం అంటూ భర్తను ఈసడించుకుంటూ విసవిసాల లోపలికి వెళ్ళిపోయింది ఆమె. అలా వెళ్ళిపోగానే సెక్రటరీ వేగంగా బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా తలుపులు తెరిచి బట్టలు అడుగునున్న ఫైల్ని ఓసారి తీసుకుని తిరిగి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం 5:45 బేగంపేట ఎయిర్పోర్ట్లో ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. క్రిస్టినీ, రాబర్ట్, మాంటే ముగ్గురు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కారు. అది ఒబేరాయ్ కేసి దూసుకుపోయింది. దొరబిడ్డలా ఉండేవాడు. నిజాయితీగా వర్క్ చేసేవాడు. అతను చేసిన పని కన్నా తీసుకున్న డబ్బే తక్కువ. న్యాయం అయితే మేము ఇంకా కొన్ని వేలు ఇతనికి ఇవ్వవలసి ఉంది. 2 నెలలుగా అతని వైపుకి రాలేదు. అలాంటి ట్రబుల్ ఉన్న కారైనా అతని చేతుల్లో పడితే చాలు, పర్ఫెక్ట్ అయిపోవలసిందే. బ్రహ్మాండమైన మెకానిక్. అతను లేకపోవడంతో నాకు ఒక చెయ్యి పడిపోయినట్టయింది. హిబ్రూ దాదా సామంతని తలుచుకుంటూ అన్నాడు విచారంగా. అతని వివరాలు ఏమైనా తెలుసా మీకు? కనకారావు ఓపికగా అడుగుతున్నాడు. వివరాలంటే? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు,
ఉన్నారు ఎక్కడ ఆతృతగా ప్రశ్నించాడు కనకారావు. ఆ మధ్య ఎప్పుడో ఇల్లు మారారన్నారు. ఇదివరకైతే కొత్తపేటలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? జగద్గురు శంకరాచార్య మఠం ఏరియాలో. కానీ ఇల్లు దాదా మాట ఇంకా పూర్తి కాకముందే కనకారావు అడ్డొస్తూ ఇల్లు ఎక్కడ అన్నాడు, అడ్రస్ దొరికిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. మఠానికి కుడివైపున రెండో ఇల్లు అన్నాడు హిబ్రూ దాదా కనకారావు కనబరుస్తున్న ఆరాటాన్ని చూసి ఆశ్చర్యపోతూ. అప్పటికే షెడ్లోంచి బయటపడ్డాడు కనకారావు. హలో, నాగమ్మ గారేనా? క్రిస్టిని ఫోన్ చేసి అడుగుతుంటే రాబర్ట్ మాంటేలు ఆసక్తిగా చూస్తున్నారు. నేను క్రిస్టినీని, నాయకి ఫ్రెండ్ని. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత నాగమ్మ గుర్తుపట్టినట్లు చిన్నగా నవ్వి ఆపై ఆనందంగా అంది. ఎలా మర్చిపోతానమ్మా, మీరే కదా నా చిట్టి తల్లికి అమెరికాలో ఆప్తులు. అవును, పెళ్ళికి రాలేదేం? నాయకి చాలా కోపంగా ఉంది. మీ మీద అడిగింది కూడా. ఇండియా ఎప్పుడు వస్తున్నారు? తన మనుమరాల్ని వాళ్ళెంతో అభిమానంగా ఆత్మీయురాల్లా చూసుకున్నారని నాగమ్మకి తెలుసు. చిన్న సస్పెన్స్, దాన్ని కాపాడుతానని మీరు మాటిస్తేనే చెబుతాను. క్రిస్టిని ఎగ్జైట్ అవుతోంది. మాట ఇచ్చాను, చెప్పు. మేము ఇండియా నుంచే మాట్లాడుతున్నాం. రాబర్ట్ మాంటెల్ కూడా ఇప్పుడు నా పక్కనే ఉన్నారు. మేము మీ నగరానికి వచ్చి కూడా గంట అయింది. మేము ఇప్పుడు మీ ఎస్టేట్కి రాబోతున్నాం. ఇది మాత్రం నాయకుతో చెప్పొద్దు. ముఖ్యమైన గెస్టులు వస్తున్నారని మాత్రం చెప్పండి. పెళ్లి కొడుకును ముందు చూసి మీ సెలక్షన్ ఎలాంటిదో చెప్పేస్తాం. మాకు ఆ నమ్మకం ఉంది. ఎంతసేపట్లో రాగలరు? నాగమ్మకి చాలా సంతోషంగా ఉంది. అంత దూరం నుంచి తన పెళ్లికి రప్పించుకోగల నిజమైన స్నేహితురాలను తన మనుమరాలు కలిగి ఉన్నందుకు. ఎంత? అరగంటలో. అవును, పెళ్ళికి రాలేదేం? అది మీ తప్పే ఆంటీ. టైం ఇవ్వకుండా హడావుడిగా పెళ్ళి అరేంజ్ చేశారు. మాకేమో వెంటనే వీసాలు దొరకలేదు. ఉంటానంటీ అని ఫోన్ పెట్టేసింది క్రిస్టిని. ఆ ముగ్గురిలో తమ ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలని చూసుకోబోతున్నామన్న ఆనందోద్వేగం ప్రోది చేసుకుంది. బాబు, నేను నాగమ్మను మాట్లాడుతున్నాను. మీ జంటని చూడాలని అమెరికా నుంచి ముగ్గురు నాయకి స్నేహితులు వచ్చారు. వాళ్ళు మరో అరగంటలో మన ఎస్టేట్కి రాబోతున్నారు. నువ్వు ఒక్కసారి వస్తే నాగమ్మ సామంత్కి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు సామంత్ వినయంగా. మరో గంటకి ఇవన్నీ తికమక పెట్టగల ముగ్గురు అమెరికన్స్ ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళ నాయకి ఫ్రెండ్స్. అందులో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ కుర్రాడినే మనం ఇప్పుడు పాచిక్గా వాడుకోవాలి. అతను ఆటోమొబైల్ ఇంజనీర్. అందులోనే పిహెచ్డీ కూడా చేశాడు. ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డిజైనింగ్ ఇంజనీర్. చాలా తెలివి గలవాడు. ఫోర్డ్ కంపెనీ పర్సనల్ డైరెక్టరే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి బ్రహ్మాండమైన జాబ్ని ఆఫర్ చేశాడు. మామూలు తెలివితేటలు ఉన్నవాడికి ఫోర్డ్ కంపెనీలో జాబ్ రాదు. అందున ఆ కంపెనీకి గుండెకాయ లాంటి ఆర్&డి డిజైనింగ్ వింగ్లో అసలే రాదు. అతన్ని సామంత్ మీదకు సంధిస్తే కథ దానంతటా అదే మలుపు తిరుగుతుంది. ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు. అవును, ఈ కనకావేడి ఇంతవరకు రాలేదు. అర్జునరావు సడన్గా ఏదో గుర్తుకు రాగా అడిగాడు. వాడి అమ్మను, అబ్బను, చెల్లిని, తమ్ముడిని కట్టకట్టి తెచ్చే ప్రయత్నంలో ఉండి ఉంటాడు. పీటర్ నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు. సరిగ్గా రాత్రి 7:30కి ముగ్గురు ఎక్కిన కారు నాగమ్మ ఎస్టేట్ సింహద్వారం ముందు ఆగింది. నాగమ్మ వాళ్ళ కోసమే 5 నిమిషాల ముందు నుంచి అక్కడే నుంచుని ఎదురు చూస్తోంది. 2 సంవత్సరాల క్రితం నాయకితో పాటు ఇండియాని చూసేందుకు క్రిస్టిని మాంటే రావడం జరిగింది. అందుకే కారు దిగుతున్న ఇద్దరిని నాగమ్మ వెంటనే గుర్తుపట్టి ఎదురు వెళ్ళింది. వారితో పాటు దిగిన రాబర్ట్ని క్రిస్టిని సోదరుడిగా గుర్తించింది. ఒకరి కేసు ఒకరు కలుసుకునే సందర్భం అలా కలిసి వచ్చినందుకు చాలా ఆనందించారు. అప్పటి వరకు నాయకి మేడ దిగి కిందకి రాలేదు. టీవీలో ఏదో సినిమా చూస్తూ భర్తను తలుచుకుంటూ కలల్లో తెలిపోతోంది. నాగమ్మ క్రిస్టిని కోరిక మేరకు వాళ్ళు వచ్చినట్లు, ఎస్టేట్కి రాబోతున్నట్లు తన మనుమరానికి తెలియపరచలేదు. నాగమ్మ ఆ ముగ్గురిని సాధారణంగా లోపలికి తీసుకెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్లో అర్జునరావు ఆ దృశ్యాన్ని చూసి చిన్నగా తనలో తనని నవ్వుకుంటూ పీటర్ కేసు చూశాడు. వాడెక్కడ మరి? పీటర్ సామంతుని ఉద్దేశించి అడిగాడు. వస్తాడు, రాకుండా ఎక్కడికి వెళ్తాడు? అసలు ఈ పాటికి బయలుదేరే ఉంటాడు. వీళ్లకు తన ముద్దుల నకిలీ అల్లుడిని చూపించి చూపిస్తుంది. మురిసిపోతుండగా వేస్తాను అతి చిన్న ప్రశ్న. అప్పుడు చస్తుంది గొర్రె అని ఓ క్షణం ఆగి తిరిగి అన్నాడు. నేను వేయడం కన్నా నువ్వేస్తేనే బాగుంటుంది.
నీకేమీ తెలియనట్లు తెలుసుకోవాలన్న ఆసక్తితో నేను వేయమన్న ప్రశ్న వేయి అన్నాడు అర్జునరావు. ఏమిటా ప్రశ్న? పీటర్ ప్రశ్నించాడు. ప్రపంచం మొత్తం మీద ది మోస్ట్ ప్రెస్టీజియస్ కారు మెర్సిడెస్ బెంజ్ వెహికల్ లవర్స్కి అదో అబ్సెషన్, గొప్ప స్టేటస్ సింబల్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన ఏ స్టూడెంట్కైనా ఖచ్చితంగా తెలియవలసిన కారు అది. అయితే వెళదామా? పద. ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డ్రాయింగ్ హాల్కేసి బయలుదేరారు. అర్జునరావు పీటర్ హాల్లోకి వచ్చారు. వాళ్ళని చూసిన నాగమ్మ ఆ ముగ్గురిని అర్జునరావుకి పరిచయం చేసింది. చిరునవ్వుని అభినయిస్తూ, మీలాంటి ఫ్రెండ్స్ దొరకటం మా నాయకి అదృష్టం. పెళ్లి కోసం అమెరికా నుంచి రావటం చాలా అరుదైన విషయం. మాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు అర్జునరావులో అసూయపడుతూ. ఆ ముగ్గురు అర్జునరావు ప్రశంసల్ని అందుకునే మూడ్లో లేరు. నాయకుని ఎంత త్వరగా చూస్తామా, ఏ స్థాయిలో సర్ప్రైజ్ చేయగలమా అని ఆలోచిస్తున్నారు. తన అన్నను కాదన్నందుకు కృష్ణునికి బాధగానే ఉంది. అలా అని నాయకి మీద కోపం లేదు. నాయకి సొంతం చేసుకున్న వ్యక్తి తన అన్న కన్నా బాగున్నాడా, విద్యార్థి కూడా అన్న ఆసక్తి మాత్రం ఉంది. రాబర్ట్కి సంయమనం ఒకంత ఎక్కువే. చిన్న వయసుకి ఆశని, నిరాశను, విజయాన్ని, అపజయాల్ని స్వీకరించి సమం చేసుకోగల మానసిక పరిణతి అలవర్చుకున్న విశిష్టమైన వ్యక్తి రాబర్ట్. నాయకి తనను కాదన్నందుకు అతనికి బాధగానే ఉంది. కానీ బాధను ఫిలాసఫికల్ స్క్రీన్ వెనక్కి నెట్టేశాడు కనుక నిర్వికారంగా ఉండగలిగాడు. ఇంటల్లుడు కూడా వచ్చుంటే, అదే సామంత్ కూడా వచ్చుంటే బాగుండేది. నాగమ్మ కేసు చూస్తూ సాలోచనగా అన్నాడు అర్జునరావు. ఆ ఏర్పాట్లు ఆల్రెడీ చేశానన్నట్లుగా నాగమ్మ తలను కదిలించింది. అప్పుడు అర్జునరావు పీటర్ మనసులో దాగిన సాడిస్టిక్ ఇన్స్టింక్ట్ తృప్తిపడింది. ఆంటీ, నాయకుని కిందకి రమ్మంటారా అంది మాంటే. ఆమె చిన్నగా నవ్వుతూ తలూపి ఇంటర్కమ్ నొక్కి ఒకసారి కిందకి రా తల్లి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అందరూ ఉత్కంఠగా నాయకి కోసం ఎదురు చూస్తుండగా సామంత్ లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే నాగమ్మ ఇతనే అన్నట్లు ఆ ముగ్గురికి సైగ చేసింది. ముగ్గురు ఒకేసారి ఆసక్తిగా సామంత్ మీదకు తమ దృష్టిని మరలించారు. మిస్టర్ సామంత్, నాగమ్మ గారు ఏరికోరి తన ముద్దుల మనమరాలకి ఎన్నిక చేసుకున్న హీమెన్ అన్నాడు అర్జునరావు సామంతుని వాళ్ళకి పరిచయం చేస్తూ. ఓహ్, ఫ్యాసినేటింగ్ పర్సనాలిటీ, ఫ్యాబ్యులస్ సెలెక్షన్ అంది మాంటే సామంత్కి ఆసక్తిగా చూస్తూ. కృష్ణని కూడా సామంతుని మనసులోనే మెచ్చుకుంది. ఆరడుగుల ఎత్తులో బలిష్టంగా, ఆరోగ్యంగా, యవ్వన ప్రభావంతో విశ్వసలాడిపోతున్న సామంత్ వాళ్లకు చాలా బాగా నచ్చాడు. బ్యాగీ షర్టు, బ్యాగీ ప్యాంటు, సన్నటి నడుము మీద టక్ చేసుకున్నాడు. దక్కన్పేట భూమి లాంటి వెడల్పాటి ఛాతికి హైవే లాంటి బలిష్టమైన చేతులు. షూటింగ్ మోడల్లా చూపర్ల దృష్టిని మొదటి క్షణంలోనే ఆకట్టుకోగల ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. కొద్ది క్షణాలు సామంత్ మించి దృష్టిని మరల్చుకోలేకపోయాడు. వాళ్ళు తన అల్లుడి వైపు ఏకదీక్షగా చూడడాన్ని బట్టే నాగమ్మ గర్వంగా ఫీల్ అయింది. పరిచయాలు అయ్యాయి. మా సామంత్ కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాడు. సేమ్ ఫీల్డ్ రీసెర్చ్ కూడా చేశాడు. అతని మనోప్రపంచం అంతటా ఆటోమొబైల్ ఆల్ఫా బీటాలు పరిభ్రమిస్తుంటాయి. ఈ ఏజ్ జెమిన్ ఈజ్ ఫీల్డ్. కావాలనే అర్జునరావు సామంత్ని బాగా పొగుడుతున్నాడు. సామంత్ అర్జునరావు ధోరణికి ఉలిక్కిపడ్డాడు. తనని ఇరికించేందుకే అతను అలా చేస్తున్నాడని సామంత్ గ్రహించాడు. ఎలాగైనా ఆటోమొబైల్ ఫీల్డ్ గురించి అక్కడెవరూ మాట్లాడకుండా చేయాలని సామంత్ ప్రయత్నిస్తుండగా వుడెన్ స్టేర్ కేస్ వైపు ఏదో శబ్దం వినిపించింది. పని మనిషి మెట్లు దిగి వచ్చి చిన్నమ్మగారు వస్తున్నారు అని వినయంగా చెప్పి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఏకదృష్టితో సామంత్ కేసి చూస్తున్న మాంటే సడన్గా ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా వాళ్ళను తమాషాగా గదిలిస్తూ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే అంది సామంత్ని ఉద్దేశించి. ఆమె మాటలు పూర్తవుతూనే సామంత్, అర్జునరావు, పీటర్లు ఉలికిపడ్డారు. నాగమ్మ ఆ విషయం పట్ల అంత ఆసక్తిని ప్రదర్శించలేదు. మాంటే ఇంకా తన జ్ఞాపకాలని తిరగదోడుకునే ప్రయత్నంలోంచి బయటపడలేదు. అర్జునరావులో క్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. అతనికంతా అయోమయంగా కూడా ఉంది. అమెరికాలో ఉండే మాంటే ఇండియాలోకి మురికి వీధుల్లోకి తిరిగి సామంత్ని ఎక్కడ చూసింది? ఇది ఎలా సంభవం? ఒకవేళ లాస్ట్ ఇయర్ నాయకుతో పాటు ఇండియా వచ్చినప్పుడు
యాక్సిడెంటల్గా చూసి ఉంటుందా? బహుశా అదే జరిగి ఉంటుంది. ఆమెలోని జ్ఞాపకాలు పూర్తిగా కదిలిపోయి సామంతుని చూసిన సందర్భాన్ని, సంఘటనను వెనక్కి తీస్తే తన పరిస్థితి ఏమిటి? ఇంత త్వరగా సామంత్ ఎవరన్నది బయటకు రావడం తనకి ఇష్టం లేదు. అలా జరిగితే తన దీర్ఘకాలిక ప్రణాళిక దెబ్బతింటుంది. తాపీగా, హ్యాపీగా ఒకరోజు ఒక్క విధంగా సామంతిని, నాగమ్మను హింసించాలి. అది జరగాలంటే మాంటే జ్ఞాపకాన్ని దారి మళ్లించాలి. అర్జునరావు ఆలోచన నుంచి తేరుకుంటూ పీటర్కి సైగ చేశాడు. సామంతులు ఈలోపు తేరుకున్నాడు. ఇప్పుడు అతని ముఖంపై చిరునవ్వు ప్రత్యక్షమైంది. అంత సంక్లిష్టమైన సందర్భంలో సైతం సామంత్ ముఖంలో నవ్వెలా ప్రతిఫలిస్తుంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అతను ఏ విధంగానైనా సంసిద్ధుడయ్యాడా? ఎక్కడ చూసుంటారు? సామంత్ రిలాక్స్డ్గా అడిగేసరికి అర్జునరావు బిత్తరపోయాడు. అదే గుర్తుకు రావడం లేదు అంది మాంటే. ఆమెని అక్కడికక్కడ పీక పిసికి చంపేనంత కోపం వచ్చింది పీటర్కి. ఒకటి వేరబౌట్స్ ఒకరు తెలుసుకోవటం ప్రారంభమైంది. పీటర్కి పోగొట్టుకున్న 10 లక్షల గుర్తుకొచ్చి అసహనంగా ఉన్నాడు. ఇంతలో తిరిగి స్టేర్ కేస్ మీద అడుగుల చప్పుడు వినిపించింది. అందరూ ఒకేసారి అటుకేసి తిరిగారు. నాయకి మెట్లు దిగుతున్న తన ఫ్రెండ్స్ని చూసి విచిత్రమైన ఆనందోద్వేగానికి గురైంది. నాయకి వాళ్ళ రాకను ఊహించినా పెళ్లికి రాకపోవడంతో రారేమో అనుకుంది. కానీ ఇప్పుడు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాక కొద్ది క్షణాలు చివరి మెట్టి మీద శిలాప్రతిమల స్తంభీభూతురాలైపోయింది. అప్పటికి తీరుకున్న ముగ్గురు హడావిడిగా నాయకి దగ్గరికి వెళ్ళి ఆమెకు ఎదురుగా నించున్నారు. క్రిస్టిని అయితే తనలో రేగే ఉద్వేగాన్ని తట్టుకోలేక మరో అడుగు ముందుకేసి నాయకిని తన కౌగిలిలో బంధించింది. ఆ దృశ్యాన్ని చూసి నాగమ్మ ఆనందిస్తుంటే అర్జునరావు అసంతృప్తితో రగిలిపోతూ సామంతుని ఇబ్బంది పెట్టే పథకాన్ని సిద్ధం చేసుకోసాగాడు. తనకన్నా అందంలో, అంగసౌష్ఠంలో మిన్నగా ఉన్నాడు. చదువులో కూడా తనకన్నా తక్కువేమీ కాదు. పచ్చని పసిమి ఛాయలు మిసమిసలాడిపోతున్న సామంతుని చూసి అసూయపడలేదు రాబర్ట్. అప్రిషియేట్ చేశాడు. అతనికి ఆ స్థాయి సంస్కారం ఉంది. బహుశా తన అస్తిత్వాన్ని నిలదీసే ప్రయత్నం అక్కడే ప్రారంభం కావచ్చని సామంత్ ముందే ఊహించాడు. ఒకంత నర్వస్గా కూడా ఫీల్ అయ్యాడు. సామంత్ని ఎక్కడ చూశానని అనుమానం అక్కడున్న కొందరిలో రేగా తోచిన విధంగా వాళ్ళు ఆలోచిస్తుండగా అర్జునరావు పీటర్కి రహస్యంగా సైగ చేశాడు. పీటర్ గొంతు సవరించుకున్నాడు. మీరేమీ అనుకోరంటే చిన్న ప్రశ్న అన్నాడు పీటర్ అక్కడున్న అందరినీ ఉద్దేశించి. అప్పటి వరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్న వాళ్ళు మాట్లాడడం ఆపి పీటర్ కేసు ప్రశ్నార్థకంగా చూశారు. మీరంతా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో నిష్ణాతులు. నిర్జీవ యంత్రాలకు ఊపిరిపోసి ప్రాణప్రతిష్ఠ చేసి పరిగెత్తించగల మేధావులు. ఆధునిక మానవుడి జీవితాన్ని సుఖమయం చేసి కాలపు విలువను ఎన్నో రెట్లు పెంచిన జీనియస్లు. నాకు కారు కొనే శక్తి లేకపోయినా మెర్సిడెస్ బెంజ్లో నాకు అబ్సెషన్ దాని గురించి చెబితే ఈ సందర్భంలో విని ఆనందిస్తాను. ప్లీజ్ అన్నాడు నెమ్మదిగా. సామంత్ ముఖంలో రంగులు మారిపోయాయి. పీటర్ ఎవరిని చెప్పమన్నాడో అర్థం కాక రాబర్ట్ తన సోదరి కేసు ప్రశ్నార్థకంగా చూశాడు. సామంత్ రాబర్ట్ని చెప్పమన్నట్లు అతని కేసు చూశాడు. ఆ విషయాన్ని అర్జునరావు పసిగట్టాడు. పాపం పీటర్కి ఆంగ్ల భాష రాదు. రాబర్ట్ గారు చెబితే ఆంగ్లంలోనే కదా చెబుతారు. అందుకని సామంత్ చెబితేనే బాగుంటుంది అన్నాడు ఊరకంట సామంత్ని చూస్తూ. సామంత్ ఒకంత కలవరపడ్డాడు. అంకుల్, వారిని గౌరవించడం సంస్కారం అని భావిస్తున్నాను. ఇకపై నాయకి మాటలు పూర్తి కాకముందే నాగమ్మ అందుకుంది. 2 రోజుల నుంచి చూస్తున్నాను. ఈ ఇంటి అల్లుడిని గౌరవించడం మర్యాదస్తుల మొదటి లక్షణం కావాలి. కానీ నువ్వు మాత్రం వారిని పేరెట్టి పిలుస్తున్నావు, మందలిస్తున్నట్టుగా అంది. సే గారు లేదంటే పిలవడం మానేయండి. నాయకి అర్జునరావు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. దాంతో అర్జునరావు ముఖం మాడిపోయింది. సారీ, చనువుగా అలా సంబోధించాను. ఇకపై అలా జరగదు అన్నాడు అర్జునరావు లోన మండిపడుతూ. సామంత్ కవ్వింపుగా అర్జునరావు వైపు చూశాడు. పాపం పెద్ద ఆయన మతిమరుపు చాదస్తం రావడం, పెద్దరికాన్ని తనకి తాను పైన వేసుకోవడం సాధారణం. ఇకపోతే వారికి కూడా మెర్సిడెస్ బెంజ్ పట్ల ఆసక్తి ఉన్నట్లు వారి చూపుల్ని, ముఖ కవళికల్ని బట్టి, వారు పీటర్కి సైగ చేయడాన్ని బట్టి గ్రహించాను అన్నాడు సామంత్ చిన్నగా నవ్వుతూ. ఒకంత కలవరపడ్డాడు అర్జునరావు. మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళకి తెలియదు, అందుకే చెప్పాలనుకుంటున్నాను, మీరేమీ అనుకోవద్దు అని క్రిస్టిని మాంటేని రాబర్ట్ లాకేసి చూసి అన్నాడు సామంత్.
పీటర్, అర్జునరావులు ఉలిక్కిపడ్డారు. ఎలా చెప్పగలనని ఇంత సాహసం చేస్తున్నాడు? ఏం తెలుసని పెట్టరేగిపోతున్నాడు? వాళ్ళకంతా అయోమయంగా ఉంది. సామంత్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని నాగమ్మ కూడా ఉంది. తన అల్లుడు ఎంత తెలివిగలవాడు అని తెలుసుకోవాలని ఉత్సాహమే అది. నాయకి ఉత్సాహంగా భర్త కేసి చూడసాగింది. చెప్పబోయే ముందు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండి అందరినీ కూర్చోమన్నట్లు సైగ చేశాడు. అందరూ కూర్చున్నాక సామంత్ గొంతు సవరించుకున్నాడు. ప్రపంచంలో కార్లు ఉత్పత్తి చేసే కంపెనీలన్నీ నష్టపోయినా, లాకౌట్స్ ప్రకటించిన మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు మాత్రం రోజుకి పెరుగుతూ ఉంటాయి కూడా. బెంజ్ కొత్త మోడల్స్ రాబోతుండగానే కొన్ని నెలల ముందే, సంవత్సరాలకు ముందే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతుంటాయి. సామంత్ కొద్ది క్షణాలు చెప్పడం ఆపి అందరి ముఖాలకేసి చూశాడోసారి. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడున్న అందరూ ఆసక్తిగా వింటున్నారు. పశ్చిమ జర్మనీ దేశపు 3వ పెద్ద కంపెనీ ఈ డైమలర్ బెంజ్. గత 10 సంవత్సరాల్లో బెంజ్ కంపెనీ తన ఉత్పత్తుల్ని రెట్టింపు చేస్తూ వచ్చింది. టర్నోవర్ 3 రెట్లకు పెరిగింది. యూరప్ దేశాలలో ట్రక్స్ తయారు చేసే అతిపెద్ద కంపెనీగా ఈ బెంజ్ రూపాంతరం చెందింది. హెవీ ట్రక్స్లో 16 నుంచి 32 టన్నుల కెపాసిటీ గల వెహికల్స్ ఉత్పత్తిలో ప్రపంచం మొత్తం మీదే ఈ కంపెనీ ప్రథమ స్థానాన్ని పొందింది. 1982లో 4,40,000 కార్లు ఉత్పత్తి చేసి యూరప్ ఖండంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. కీన్యా దేశంలో మెర్సిడెస్ బెంజ్ కారు డ్రైవర్ని వాబెంజీ అని పిలుస్తారు. దాని అర్థం బెంజ్ ట్రైబ్ అని. డ్రైవర్స్ అందరిలోకి బెంజ్ కార్తోనే డ్రైవర్కి ఎక్కువ గౌరవం ఇస్తారు. బాగా డబ్బున్నవాడినని, గొప్ప ధనవంతుడని ఏ వ్యక్తి అయినా సమాజానికి తెలియజెప్పుకోవాలంటే మెర్సిడెస్ బెంజ్ కార్ని సొంతం చేసుకోగలిగితే చాలు. అమెరికాకు చెందిన రాబర్ట్ ఒరైలీ, ఒలింపియా వాషింగ్టన్ తన కారు మీద 20 లక్షల కిలోమీటర్లు తిరిగి హైయెస్ట్ మైలేజ్ని రికార్డ్ చేసి గిన్నీస్ బుక్లోకి ఎక్కాడు. అతను వాడిన కారు మెర్సిడెస్ బెంజ్. సిండెల్ఫిన్గన్ నగరంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ నగరంలోని ఒక పారిశ్రామికవేత్త ఓ రోజు డైమలర్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్కి వెళ్ళి తనకి ఎలాంటైన బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ డెలివరీ తీసుకుని ఆనందోద్వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 100 కిలోమీటర్లు వెళ్ళాక తన భార్యను వదిలేసి వచ్చినట్టు గమనించి తిరిగి వెనక్కి వెళ్ళాడు. మెర్సిడెస్ బెంజ్ని ఒకసారి కొన్న వ్యక్తి తిరిగి ఆ కార్ని కొనేందుకు రీఆర్డర్ ప్లేస్ చేస్తాడు తప్ప మరో బ్రాండ్ కారును కొనేందుకు ఎంత మాత్రం ఇష్టపడ్డు. 1982లో వెస్ట్ జర్మనీలో మెర్సిడెస్ ఖరీదు 76,000, DM 3 లక్షలు. ఇప్పుడు అది అక్కడే 4.5 లక్షలు. ఇండియా వచ్చేసరికి 10 నుంచి 15 లక్షల దాకా ధర పలుకుతుంది. ధారాళంగా, సరళంగా, అలవోకగా చెప్పుకుపోతున్న సామంతుని చూసి నాగమ్మ, నాయకి గర్వపడుతుంటే, 3 అమెరికన్స్ వినందనగా చూస్తుంటే అర్జునరావు, పీటర్లు షాక్ తిన్నారు. తాము చూస్తున్నది కలో నిజమో అర్థం కాక పిచ్చెక్కిపోయారు. తాము వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తికమకపడి పక్కకు వచ్చి తను తీసుకున్న 10 లక్షలు తిరిగి ఇచ్చేసి కాళ్ళ మీద పడతాడనుకున్న సామంతేనా? పావలాకి ₹1 దొంగ కేసు తప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సామంతేనా? వాళ్ళ మొక్కల్లో మారిన రంగుల్ని పసిగట్టి నవ్వుకున్నాడు సామంత్. ఇప్పటి వరకు 31 మోడల్స్ ఉత్పత్తి అయ్యాయి ఆ కంపెనీ నుంచి. ప్రపంచంలో మొట్టమొదటి డీజిల్ కారును ఉత్పత్తి చేసిన కంపెనీ డైమలర్ బెంజ్. వాట్ ఈస్ దేర్ సీక్రెట్ ఆఫ్ ది మెర్సిడెస్ మైస్టిక్? ఆ కారులో దాగున్న విజయ రహస్యం ఏమిటి? దాని ఫినిషింగా, పెర్ఫార్మెన్సా? పశ్చిమత జర్మనీలోని స్టట్గార్ట్ నగర సరిహద్దుల్లో ఉన్న అంటర్కెయిమ్ పట్టణంలో బెంజ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సిండెల్ఫిన్గెన్ నగరంలో డైమలర్ బెంజ్ అసెంబ్లీ ప్లాట్ ఉంది. హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు వాడే స్లోగన్ యాజ్ గొటిబ్ డైమ్లర్ యూజ్డ్ టు సే ఓన్లీ ద బెస్ట్ విల్ డూ. ఆ కంపెనీ పనిచేసే వర్కర్స్లో ప్రతి మందికి ఒక్కరు నాణ్యత విభాగంలో పనిచేస్తుంది. ఆ కంపెనీలో పనిచేసే ప్రతి వ్యక్తి తన పట్ల గర్వపడతాడు, తన పని పట్ల మక్కువ చూపిస్తాడు. డైమలర్ కంపెనీ
వర్కర్గా సొసైటీలో తలెత్తుకు తిరగలుగుతాడు. ప్రతి వర్కర్ క్వాలిటీ పట్ల శ్రద్ధ చూపించడం జరుగుతుంది. క్వాలిటీయే వాళ్ళ అబ్సెషన్గా మారిపోయింది. ముందు క్వాలిటీ తర్వాతే లాభం అని ఆ కంపెనీ యాజమాన్యమే నిశ్చయించుకున్నప్పుడు వర్కర్స్కి అంతకంటే ఉత్సాహకరమైన విషయం మరొకటి ఏముంటుంది? సాధారణంగా ప్రపంచంలో ఏ కంపెనీలోనైనా ఎక్కువ ఉత్పత్తి చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కానీ బెంజ్ కంపెనీలో మాత్రం నాణ్యత పట్ల శ్రద్ధ చూపించిన వారికి ఆ బహుమతులు ప్రకటించడం జరుగుతోంది. ఉదాహరణకి కారంతా తయారయ్యాక ఎక్కడైనా పెయింట్ వర్క్లోని చిన్న గీత కానీ రంగులో మార్పు కానీ కనిపిస్తే కారుని తిరిగి పెయింటింగ్ సెక్షన్కి పంపించి కారు మొత్తానికి రీస్ప్రేయింగ్ చేయిస్తారు. సేఫ్టీ, రిలయబిలిటీ, రేసల్ వాల్యూ, ఫ్యూయల్ ఎకానమీ, ఎటు చూసినా మెర్సిడెస్ మిగతా బ్రాండ్ కార్ల కన్నా ముందుంటుంది. మెర్సిడెస్ కారు కొని 1 సంవత్సరం ఉపయోగించుకుని రీసేల్కి పెడితే బ్రాండ్ న్యూ ధరకే కొని కస్టమర్ ఈ ప్రపంచంలో కోట్లలో ఉన్నారనడం అతిశయోక్తి కాబోదు. చాలాసార్లు షోరూమ్ ధర కన్నా ఎక్కువ ధరకే అమ్ముడుపోతుంటాయి. చిత్రం ఏమిటంటే ప్రపంచ దేశాల అమెరికా, జపాన్, ఇటలీ మిగతా ప్రపంచ దేశాల కార్లలో బాహ్య రూపంలో ఇయర్ టు ఇయర్ చేంజెస్ ఏమీ ఈ కారులో మనకు కనిపించవు. కార్ ఫ్యాషన్స్ ఏమీ వాళ్ళు ఫాలో కారు. కొత్త మెర్సిడెస్ డిజైన్ చేసి బిల్డ్ చేయడానికి 6 నుంచి 7 సంవత్సరాలు కాలాన్ని తీసుకుంటామని అండర్టేకర్లో ఉన్న డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ హెడ్ ఫ్రైడ్ రిచ్ వాన్ విన్సెన్ ఓసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సాధారణంగా 15 సంవత్సరాల పాటు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రోడ్ల మీద తిరుగుతుంది మెర్సిడెస్. చిన్న స్క్వేర్ పార్ట్స్ కొత్తవి చేస్తే మరో 15 సంవత్సరాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తుంది. డ్రాయింగ్ బోర్డు నుంచి జింక్ యార్డ్కి వెళ్ళడానికి 30 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటుంది. కారు రోడ్డు మీదకి వచ్చిన 25 ఏళ్లకు కూడా బ్రాండ్ న్యూలా కనిపిస్తుంది. కారు షోరూంలో ఉన్నప్పటి ఫినిషింగ్కి 25 ఏళ్ళ దాన్ని వాడిన తర్వాత ఉండే ఫినిషింగ్కి మధ్య కేవలం 5% తేడా కనిపిస్తుంది. అదే మన దేశంలో తయారయ్యి హిందుస్థానీ అంబాసిడర్ని, ప్రీమియర్ పద్మినిని రోడ్ మీదకి తెచ్చిన సంవత్సరం తర్వాత దాని ఒరిజినల్ షేప్లు, ఫినిషింగ్లు కనిపించవు. 2000 సంవత్సరంలో రానున్న కొత్త మోడల్స్ మేము ఇప్పుడేం తయారు చేస్తున్నామని విన్సిన్ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాడంటే వాళ్ళ కారు నాణ్యత పట్ల వారికి ఎంత నమ్మకం ఉందో మనం ఇట్టే గ్రహించవచ్చు. అమెరికా, యూరప్ దేశాలకు చెందిన కార్ల ఉత్పత్తిదారులు ఈ దశాబ్దంలో ఆర్థిక మాంద్యం మూలంగా పెట్రోల్ ధరల ఫలితంగా జపాన్ కార్ల పోటీకి తట్టుకోలేక తమ కంపెనీలో పనిచేసే వర్కర్స్కి నష్టపరిహారం చెల్లించి తొలగిస్తుంటే డైమ్లర్ బెంజ్ సంవత్సరానికి 2.7% ఉత్పత్తిని పెంచుకుంటూ వెళుతోంది. సిద్ధంగా రానున్న కాలంలో విడుదల కాబోతున్న కొత్త మెర్సిడెస్ మోడల్స్ కుప్పలుగా డిపాజిట్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చి పడుతున్నాయి. 1983లో ప్రవేశపెట్టిన న్యూ స్మాల్ మెర్సిడెస్ బ్యాజ్ కార్లు 1981లో అమ్ముడుపోయాయంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. కానీ ఇది నమ్మలేని నిజం. ప్రపంచ కార్ల వినియోగదారుల్లో మెర్సిడెస్ ఇంతటి అచంచలమైన విశ్వాసాన్ని సంపాదించుకోవడం కనుక 100 సంవత్సరాల సుదీర్ఘమైన కృషి, పట్టుదల, లక్ష్యశుద్ధి, నిజాయితీ దాగున్నాయి. ఏ సెంచరీ ఆఫ్ కమిట్మెంట్స్, ఎక్సలెన్స్. గోట్లైట్ డైమ్లర్ కార్లు బెంజ్ అనే ఇద్దరి మేధావుల కృషి ఫలితమే ఈ కారు. మోడరన్ డైమ్లర్ బెంజ్ ఏజీని సృష్టించడమే కాక వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకే ఈ మేధావులు పితామహులు లాంటి వారు. ఫాదర్స్ ఆఫ్ వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సామంత్ అని చెబుతున్న వివరాలను మధ్యలో ఆంగ్లంలో కూడా చెబుతుండడంతో అమెరికన్స్ ముగ్గురికి కూడా కొద్దిగా అర్థమవుతుంది. యువర్ అబ్బీ ఈజ్ ఏ ఆటోమొబైల్ ఎన్సైక్లోపీడియా, కంగ్రాచులేషన్స్ అంటూ
కృష్ణుని మధ్యలోని నాయక చెవిలో చిన్నగా అంది. మిగతా ఇద్దరు అనకపోయినా అదే స్థాయి అభినందనని తమ కళ్ళ ద్వారా వ్యక్తపరిచారు. గత 4 దశాబ్దాలుగా ఆటోమొబైల్ బిజినెస్లో ఉన్న నాగమ్మకు కూడా తెలియని కొన్ని ముఖ్యమైన వివరాలు సామంత్ నోటెంట దొరలడంతో కూడా ఆసక్తిగా వింటోంది. నాయకి ఈ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, చివరకు ఏ స్థితి దారి తీస్తుందో తెలియని అయోమయంలో పడ్డారు అర్జునరావు పీటర్లు. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.